ముందుగా ఊర్లో పెద్దలు చిన్నలు రాయగడ నుంచి వచ్చిన దేవుని బిడ్డలు ఫేస్బుక్ నుండి వాక్యం వినిన దేవుని బిడ్డలు అందరికీ యేసు ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి దేవుడు అందరికీ దీవించిన కాక. కొన్ని రోజులు నేను రాయలేకపోయింది. ఒక వారం నేను కేరళకి వెళ్ళిపోయాను కాబట్టి తరగతి రాలేదు. పోయిన వారం రాలేదండి. నేను వైజాగ్లో డాక్టర్తోని పరామర్శించి నాకు చెకప్ కోసం నేను వెళ్ళలేదు. ప్రభువుల దేవుని కృపను బట్టి ఏ ప్రభువు లేదు, దాన్ని బట్టి రాలేదు. ఈ వారం రావడానికి దేవుడు ఆయుస్సు ఆరోగ్యము బలం ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని అందరికి సహాయం చేయనుగాక. బైబిల్ తరగతి లేని కదా మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 2 వరకు చదవండి. ఆ దినమున యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము ఆ దినములో బాప్తిసమిచ్చిన యోహాను వచ్చారంటే యోహాను గురించి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో యోహాను గురించి రాయబడింది. మీరు అది శ్రద్ధగా వినండి. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి నేను నా దూతను పంపిస్తున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. అంటే 2 దూత గురించి అక్కడ రాయబడింది. మొదటి దూత యోహాను గురించి, యోహాన గారి గురించి రాయబడింది. దేవుని మార్గము సిద్ధపరచడానికి దేవుడు యోహాన గారికి పంపించిన విషయం అక్కడ రాయబడింది. 2వ దూత మన యేసుక్రీస్తు గురించి రాయబడింది. అప్పుడు మలాకీ గ్రంథము ప్రారంభించినప్పుడు దేవుడు బయలుపరిచేది ఒక వ్యక్తి వస్తుంది. ఆయన పేరు యోహాను గారు. ఆ యోహాను గారు వస్తున్న విషయం గురించి రైట్. ఇది మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనము శ్రద్ధగా వినండి. ఆ దినములందు బాప్తిసమిచ్చిన యోహాను గారు వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నారని యోహాను గారు వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. 400 సంవత్సరము దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడలేకపోయింది. 400 సంవత్సరం. ఆ సంవత్సరం ముగిసిన తర్వాత ఇశ్రాయేలు మళ్ళీ తన ప్రవక్తల దైవదాసుల వలన దేవుని స్వరము వినబడడానికి ప్రారంభించారు. ఈ యోహాను గారి గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన నాన్న పేరు కూడా మీకు అందరికీ తెలుసు అని అనుకున్నాను. తెలియలేని వారికి మళ్ళీ ఒకసారి కూడా లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యములు ఆయన నాన్న గురించి అక్కడ రాయబడింది. వినండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. జకరియా గారు ఆడి నాన్న. ఇప్పుడు నాన్న దేవుని యాజకుడుగా ఉండినప్పుడు కుమారుడు ఆ వస్త్రం అన్ని ధరించకుండా దేవుడు వాక్యం ప్రకటించడానికి ఆయన బయలుదేరినట్టుగా మనం చూడగలుగుతున్నారు. ఆయన వస్త్రం ఒకసారి చూడండి. యోహాను గారి వస్త్రము ఆయన పూజించినది ఏమన్నదంటే మీరే చూడండి. 4వ వాక్యం మత్తయి సువార్త 3. యోహాను ఆయన వస్త్రం ఒండు రోమములతో ఉన్న అది. ఆ నాన్న ఏ వస్త్రం ధరిస్తున్నారు? మహాయాజకులకి దేవుడు చెప్పబడిన 7 విధములున్న వస్త్రాలు అది ధరించుకొని దేవాలయంలో పరిచయం చేసినప్పుడు తన కుమారుడు ఏమంటే ఒండు రోమ వస్త్రము ధరించుకొని తోలు తట్టి ధరించుకున్నాడు. మిడతలని చెప్పినది ఏమంటే మీకు అర్థమైన మిడతలు మన ఊర్లు తిరిగిన మిడతలు కాదు. అదొక విధములను బీన్స్ వలన ఒకటి బీన్స్ మన బీన్స్ కూర చేసుకున్నారు కదా, అలాగండి ఒకటి యోహాను గారు తింటున్నారు. నాన్నగారు తిన్నది అది కాదు. దేవాలయములు బలి అర్పించినప్పుడు అక్కడే వచ్చిన మాంసము, అక్కడ వచ్చిన రొట్టి
అన్ని నాన్నగారు తిన్నప్పుడు ఈ యోహాను గారు తినేది మిడతలను అడవి తేనె అతనికి ఆహారంగా తింటున్నారు. దేవునికి స్తోత్రం. నాన్నకున్న పిలుపు వేరే, కుమారుకున్న పిలుపు వేరే. దేవునికి స్తోత్రం. నాన్నగారు లోపలికి పరిచయం చేసినప్పుడు యోహాను గారు ఎడారిని పరిచయం చేస్తున్నారు. నాన్నగారికి దేవాలయ లోపల దేవుడు మాట్లాడినప్పుడు యోహాను గారికి దేవుడు ఎడారి లోపల దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నేను చెప్పిన మాట మీకు అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ యోహాను గారు వచ్చారంటే ధర్మశాస్త్రములకి ముగింపు యోహాను. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రము ఎప్పుడు వరకు అండి? యోహాను కాలం వరకు ధర్మశాస్త్ర యుగం ఎప్పుడు వరకు? యోహాను వరకు. స్తోత్రం. ఆ ముగింపు టైంలో నాన్నగారు ఏం చేసిన దేవాలయములు, జకరియా గారి దేవాలయములు పరిచయం చేసినప్పుడు దేవదూతలు దిగి వచ్చి జకరియా గారికి మాట్లాడు, జకరియా గారు నీ ప్రార్థన అన్నీ నేను వినబడింది, నీ భార్య గర్భవతి అవుతానని దేవుడు మాట చెప్పాడు. అది లూకా సువార్త 1వ అధ్యాయము 6 నుండి మీరు కిందకి చదివితే నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 6 నుండి. అప్పుడు జకరియా గారు ఏం చెప్పారంటే ఆ మాట ఏం చేయలేదు, నమ్మలేకపోయింది. ఎందుకు నమ్మలేదంటే వారి భార్య భర్తలు ఇప్పుడు ఏమైంది, వృద్ధులు అయిన కాబట్టి పిల్లలు పుట్టడానికి ఛాన్స్ అవకాశం లేదు కాబట్టి వారు ఆ మాట ఏం చేయలేదు, నమ్మలేదు. అందుకని నమ్మలేదు కాబట్టి దేవుడు చెప్పింది ఏంటంటే యోహాను గారికి పేరు పెట్టిన దినం వరకు నీ ఏం చేయను, నోరు తెరవకుండా 9 నెల 15 రోజుల వరకు నోరు మూసాడు. ఎందుకు ఆయన నోరు మూసాడు? దేవుడు చెప్పిన మాట అవిశ్వసించిన కాబట్టి 9 నెల 15 రోజుల వరకు ఏం చేశాడు? నీ కూడా అలాగా దేవుడు చెప్పిన మాట విశ్వసించలేకపోతే నీ నోరు జీవితం కూడా అలాగా అవుతుంది. నీకు మాట్లాడవచ్చు కానీ దేవుడు వశంలో వచ్చిన వేరు రాకుండా దేవుడు నీకేం చేస్తుంది, మోస్తుంది. దేవుడు ఏ మాటలు ఆడుతున్నారో ఆ మాట నీ ఏం చేయాలి, విశ్వసించండి. ఏం చేయకూడదు, అవిశ్వసించకూడదు. చాలా మంది జీవితంలో ఏమున్నారంటే అవిశ్వాసం కలిగిన కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారు, వారి జీవితంలో విడుదల కలగలేదు. దేవుడికి స్తోత్రం. అవిశ్వాసమైన భయంకరమైన పాపం అది. అలాగంటే పాపం మనలోనే ఉండకూడదు. దేవుడు వాక్యం ఏం చేయాలి, విశ్వసించాలి. అప్పుడు ఏమవుతున్నారంటే 9 నెల 15 రోజుల వరకు ఈయనగా ఏం చేయడం మాట్లాడకుండా ఉండేది. యోహాను పుట్టిన తర్వాత పేరు పెట్టిన టైం వచ్చినప్పుడు ఆ రోజు ఆయన మాట్లాడడం ప్రారంభించేది. స్తోత్రం కలిగింది. యోహాను గురించి అక్కడ, యోహాను గారి గురించి అక్కడ రాయబడిన కొన్ని మాట్లాడు ఆడ ఏం చేయకూడదు, దేవుడు ద్రాక్షారసం తాగకూడదని చెప్పుతున్నారు, మద్యమైనది తాగకూడదని చెప్పాడు. ఆయనకి ఎందుకు పంపించారంటే ఆయన కోసం వరద కింద పిలవండి. ఇప్పుడు మద్యం తాగకూడదని రాయబడిన కింద వాక్యం చదవండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పుకొను. అంటే ఆయన పని తిప్పిన పని అండి. ఆయన పని ఏం చేసినారు, దేవుని వైపు ప్రజలకి. ఎవరు? యోహాను గారు. నాన్న పని అండి. యాజకుడు నాన్న పని, యాజకుడు పని అండి. ప్రజల పక్షమున బలి అర్పించడం. నాన్న పని బలి, కొడుకు పని తిప్పడము. నాన్న దేవాలయములు బలి అర్పించి ఉన్నప్పుడు యోహాను గారు ఎడారిలో వచ్చి దేవుడు సువార్త చెప్పు ప్రకటించి అందరికి దేవుడు వైపు ఏం చేశారు, తిప్పారు. ఇంకా ఇంకోటి చూడండి. మరియు అతడు పిల్లల తట్టులకి ఏం చేస్తున్నారు, తిప్పును. దేవునికి స్తోత్రం. మంచి పని, దేవునికి స్తోత్రం. అటువంటి పని దేవుడు అతనికి ఇచ్చింది కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకని ఏం చేయలేదు, దేవాలయం వెళ్ళి వెళ్ళినాయి. దేవాలయం వెళ్తే ఏమవుతుంది, తిప్పడానికి అవ్వదు.
దేవాలయం వెళ్ళి పరిచయం చేసి ఏమవరు. నేను చెప్పిన మీరు గ్రహించేది అప్పుడే మీకు అర్థమవుతుంది. దేవాలయంలో వెళ్ళి అర్పిస్తే ఎవరు ఏమవరు. ఎందుకంటే బలి అర్పించిన వస్తువు అక్కడ ఇవ్వడం, బలి అర్పించడం ఇక్కడ ఎప్పుడు ఏం అక్కర్లేదు. ఇక్కడ అనక కాదు, అక్కడికి ఇవ్వలే, అక్కడి నుంచి ఇక్కడికి దొరుకుతున్నారు. ఏం చేశారు, వచ్చిన వారికి స్వార్థ ప్రకటించినప్పుడు పాపము నుండి విడుదల పొంది సర్వ సంతానం అని పిలిచి వారికి దేవుడు వైపు తిప్పారు. నీ జీవితం తిప్పి నువ్వు వేరొక వ్యక్తికి ఏం చేయాలి. మన తర్వాత ఆయన కొంచెం లోతుగా మనం తర్వాత నేర్చుకున్నాం. ఆ 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి పడుతుందండి. ఆ దినమునందు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు అంటే ఆయన చెప్పొద్దు పరలోక రాజ్యము మత్తయి సువార్తలు మాత్రం ఉన్న ఒక పదం అండి. ఏది చెప్పండి? పరలోక రాజ్యం. మార్కు సువార్తలకు వచ్చిన పరలోక రాజ్యం అని కాదు, దేవుని రాజ్యం. ఇది రెండు కాదు, ఒకటి పరలోక రాజ్యము, దేవుని రాజ్యము ఒకటి. ఈ మత్తయి సువార్తలు ఎందుకు పరలోక రాజ్యము అని రాయబడింది? యూదులు ఎప్పుడు కూడా ఈ దేవుని రాజ్యం అని దేవుడి పేరు పెట్టి చెప్పడం, వారి దేవుని పేరు పెట్టి కదా. తండ్రికి 2 కొడుకులు, 2 కొడుకు దూర ప్రాంతంలోనే తిరిగి వచ్చినప్పుడు ఎలాగ చెప్పారు? ఆ పదం మీరు ఎప్పుడైనా విన్నా చదివారా? పరలోకం తట్టు నేను పాపం చేసి తిని దేవుడు దేవుడు చెప్పలే, ఎవరు ఎలాగ చెప్పారు? పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశారు. అందుకనే ఈ మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అని రాయబడి ఉంది. సోదరుడు ఇది పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. అది పెద్ద లోతైన అదొక సబ్జెక్ట్ అండి, అదొక విషయము. ఏది బైబిల్లో ఘనమైన ఒక విషయం అండి పరలోక రాజ్యం. అది ఒక మత్తయి సువార్తకి చెప్పినట్టుగా అలాగంటే బైబిల్ స్టడీ దాని గురించి చెప్పాలి. అప్పుడే మీకు అది అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ కొంచెం మనకు అర్థం అవుతుంది, తెలిసిపోతుంది. ఇది ముందుకు నేను క్లాస్ లేదు, ఇది కొంచెం నేను చెప్పుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఆ పరలోక రాజ్యం సమీపించారు, మారు మనసు పొందుతాడని ప్రకటించారు. సరే, ఎలా ప్రకటించారు? ఆయన ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడని అరణ్యములో కేకలు వేయబడిన శబ్దం అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడి ఎదుటే. అంటే యెషయా ద్వారా చెప్పిన వాడిన వాక్యం మనం ఒకసారి చూస్తాను, తర్వాత ఇక్కడికి వస్తాదండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3 నుండి 5 వరకు చదవాలి. యెషయా గ్రంథము ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుతున్నారు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గమును సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరని చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఎప్పుడు మహిమ? ఇది అన్ని చేసిన తర్వాత యెహోవా మహిమ ఏమవుతుంది? ఇదే యోహాను గారు ప్రకటించారు. ఒక్కొక్క విషయం నేను చెప్తున్నారు, బాగా శ్రద్ధగా వినండి. యెషయా గారు చెప్పిన మాట ఒక్కొక్క విషయం నేను చెప్తున్నారు, శ్రద్ధగా వినాలి. ఇంకా 3వ వాక్యం చదవండి. యెషయా గారు ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నారు. ఒకటి అరణ్యములో యెహోవా మార్గం సిద్ధపరచాలి. అదే యోగన గారు వాక్య పరిచయం చేసిన మొదటి వర్తమానం. దేవుని మార్గం ఏం చేయాలి? సిద్ధపరచాలి అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, సామెతల పుస్తకం 16వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. సామెతల పుస్తకం 16వ అధ్యాయం 17వ వాక్యం. 16వ అధ్యాయం 17వ వాక్యం. అంటే నీ ఏం చేయాలి? అంటే యోహాను గారు చెప్పిన మాట ఏంటండి? ఎడారిలో మార్గమే చేయాలి.
సిద్ధపరచమని చెప్పారు. అప్పుడు మార్గం ఎలాగా సిద్ధపరచాలి? ఇక్కడే మన సాలోమోను గారు చెప్పినది సామెతల పుస్తకం 16వ అధ్యాయం, చెడుదనము విడిచిపెట్టి నడుచుటే అంటే చెడుదనం నీ విడిచిపెట్టితే నీ జీవితం మార్గము సాధారణ మార్గం కాదు, ఆ రాజమార్గం అని చెప్పినది. అంటే సరైన మార్గంలోనికి వస్తే రాజుడుకు రాజుడు అయిన దేవుడు నీ హృదయం లోపలికి వస్తామని అర్థం. ఈ రాత్రి నీ చెడుదనం ఏం చేయాలి? సోదరు విడిచిపెట్టితే నీ హృదయం ఏమొస్తుందండి? అను నేను మీకే చెప్తున్నారు, సంఘ బిడ్డలు ఏం చేయాలి? చెడుదనం విడిచిపెట్టండి, పాప స్వభావం విడిచిపెట్టండి. అలాగని విడిచిపెట్టింది కదా నీ హృదయంలో ఒక రాజు మార్గం జరగబోతున్నారు. ఇప్పుడు రాజును నీ హృదయం లోపలికి రావాలంటే నీ చెడుదనం విడిచిపెట్టి రాజమార్గం తెలియపరచాలి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం చూడండి. అక్కడే దారిగా ఉండిన రాజమార్గము ఏర్పడును. దేవునికి స్తోత్రం కలిగిన అక్కడే రాజుగా ఉండిన రాజమార్గం ఏర్పడదు. దేవుడు సంగమం ఈ రాత్రి మర్చిపోకూడదండి. మార్గం సిద్ధపరచుతండి, చెడులను విడిచిపట్టు, అనబట్టును మార్చండి. అలాగని మార్చిన ఎడల ఇదే యోగన్న గారు ఎడారిలో వాక్యం పరిచయం చేసిన నాన్నగారు దేవాలయం వెలి అర్పించినప్పుడు యాగన్న గారు వెలి అర్పించిన పని కాదు, వాక్యం పరిచయం చేసి ప్రజలకు దేవుడు నట్టు తిప్పడానికి ప్రయత్నించారు. యోగన్న గారు కూడా వెలి అర్పించడం కాదు, మనిషి హృదయము దేవుడు వైపు ఏం చేస్తున్నారు? తిప్పండి. దేవుడికి ఈ రాత్రి దేవుడు వాక్యం వెళ్ళినప్పుడు నీ మనస్సు నీ హృదయం దేవుడు ఈ రాత్రి రాజమార్గం నీ హృదయమును సిద్ధపడుతుంది. దేవుడికి స్తోత్రం. రెండవదే చెప్పిన వాక్యం వినండి. అదే మన యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సారాలము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ఎత్తు చేయాలి. దేవునికి స్తోత్రం. రాజమార్గ సిద్ధపరిచయం మాత్రం కాదండి, లోయలు ఏం చేయాలి? ఎత్తి చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే ఆయన అర్థం ఏమంటే దేవుని ఎక్కడ పడిపోతుందో అక్కడ నుంచి తగ్గండి. ఎక్కడ పడిపోతో అక్కడ ఏమవ్వాలి? ప్రకటన 2వ వాక్యం చదివినప్పుడు ఆ సంఘములకి దేవుడు ప్రకటన ఎఫెసోసులున్న సంఘానికి దేవుడు చెప్పిన మాట ఈ రాలగించండి. ఏ స్థితి నుండి పడితిలో అది జ్ఞాపకం చేసి ఏం చేయాలి? అదే ఈ సంఘానికి పేరు ఏం పేరండి? ఎఫెసోస్. ఎఫెసోస్ అనే పదానికి అర్థం అంటే లూస్ అండి. ఏంటండి? డీలే. ఏమవుతున్నారు? లూస్ అంటే అర్థమైంది ఏంటి? లూజ్ ఫిక్స్డ్ కాదు. అలాగే చెప్పండి, లూజ్ అని చెప్తున్నారు కదా. అది కదండి. ఇవన్నీ షర్ట్లు కానీ బట్టలు కానీ కొట్టించేటప్పుడు వేసినప్పుడు ఎలా ఉంది? మొదటికి టైట్గా ఉంది. ఈ సంఘం ఎప్పుడు ఏమండి? ఆ కొందరు ఇప్పుడు కూడా ఎలా ఉంది? ఆత్మీయ స్థితిగతులు ఆత్మీయ దీని ఎలా ఉంది? ప్రార్థన రోజు, ఆరాధనకి వచ్చిన రోజు, చర్చికి వెళ్ళడం విషయంలో రోజు, అందరూ ఉన్నారు కదా, ఇచ్చుకొచ్చే విషయంలో రోజు, అన్ని విషయంలో ఏమంది? అది ఎక్కడ పడిపోయారో అక్కడ నుండి ఏం చేయాలి? ఆ లోయని నీ ఉండకూడదు, ఆ లోయని నీ ఎత్తాన్ని మార్చండి. ఎక్కడ పడిపోయిందో ఆ స్థితి నుండి ఏమడగలండి. స్తోత్రం కలిగిన కాక. చాలా విశ్వాసాలు పడిపోయిన చోట ఉంటాను కానీ ఏం చేయను. లేవను. దేవుడు అదే కోరుకోవట్లేదు. నీ ఎక్కడ పడిపోయాను కానీ నీ ఏం చేయకూడదు. లెవెన కాదు. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు సంఘం ఏం చేయాలి? అలాగే లెవెనతో మాత్రమే దేవుడు మాకేమో నీలోనికి సంఘమా నేను చెప్పిన మాట నీకు అర్థమైందా లేదా? దేవుడు మహిమ నీలోనికి దిగాలంటే నీ పడిపోయిన స్థితిలో ఏం చేయాలి? దేవుడికి స్తోత్రం కలిగి
ఈ లూకాసు వార్తల 18వ అధ్యాయం 23వ వాక్యం చదివినప్పుడు అక్కడ ఒక కుమారుడు దేవుడి దగ్గరికి వచ్చాడు. ఆయన ఒక కుమారుడు, ఆయన చూడండి. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఆయనకి చూసి నీలో ఏముందండి, కొదువు ఉందని చెప్పాడు. అవును కదా, ఉందా? అలాగే తెలుగులో నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. వేరే సువార్త కూడా కలిసి చదివితే యేసు ఒకటి అతనికి చూశాడు, 2 అతనికి ప్రేమించాడు, 3 ఏం చేశారు, నీలోని ఏముంది. ఇది మాత్రం వాక్యాన్ని అందరికి చెప్తారు, కొదువు మాత్రం ఏం చెప్పరు, ఎవరు చెప్పరు. చూస్తారు, ప్రేమిస్తారు, కానీ ఏం చెప్పరు. ఎందుకు కొదువు? ఈయనకేం కొదువు? ధనము కొదువా? అది కాదు, కొదువు అది కొదువండి. లేదు, అక్కడ వాక్యంలో ఉంది, దేవునికి స్తోత్రం కలిగింది. మీరు ఎక్కడికి వెతకడానికి అర్థం లేదు. చదవండి 20 కింద. నీకెంగున వాటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందున నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. 20 చదవండి. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అప్పుడు అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఇక్కడ తప్పు. బాల్యం నుండి ఇవన్నీ పాటిస్తున్నానని దేవుడికే పాఠాలు నేర్పిస్తున్నాడు. దేవుడికి మాట కదండి, ఏంటండి ఆయనకి దేవుడు ధర్మశాస్త్రములు చెప్పిన ఒక మాట చెప్పారు. ఏడాది ధర్మశాస్త్రం 20 అధ్యాయములు మొదటి చూడండి. ఒకనాడు ఆయన దేవాలయంలో ఇది నిర్గమకాండ 20 అధ్యాయం మొదటి. నేను తప్ప వేరొక దేవుడు దేవుడు నీకు ఇది చిరుకుతనం నుండి ఈయన ఏం చేస్తున్నారు, పాటిస్తున్నారు. ఏది ఈ 10 ఆజ్ఞ చిన్నప్పుడు చిరుకుతనంలో ఏం చేస్తున్నారు, పాటిస్తున్నట్టు మొదటి చెప్పినది ఈయన పాటించలేదు. ఏది ఈయన దేవుడు ఎవరు, సిరి డబ్బు. ఆయన చెప్పుతున్నారండి, నేను చిరుకుతనం నుండి దేవుడు పాటిస్తున్నారు, కానీ ఈయనకి సిరి దేవుడు, ఈయన డబ్బు ఈయనకి దేవుడు అయిపోయింది. అదే మొదటి ఆజ్ఞ ఈయన చేశారు, కొట్టేశాడు. అదే దేవుడు చెప్పారు నీళ్ళు కొదుకుంటారట. బైబిల్ వ్యాఖ్యానించినప్పుడు అక్కడ ఇక్కడ వ్యాఖ్యానించకూడదండి, కరెక్ట్ వ్యాఖ్యానించండి. ఈ సహోదరుడు చిన్నప్పటి నుండి ధర్మశాస్త్ర పుస్తకములు రాయబడిన 10 ఆజ్ఞలు ఇద్దరు ఏం చేస్తున్నారు, అనుసరించి పాటిస్తూ ఉన్నారు, కానీ మొదటి ఆజ్ఞ ఏం చేయలేదు. సోదరం అదే అండి, ఈ సిరి ధనము ఆయనకి ఏం చేస్తున్నారు దేవుడు. అందుకే దేవుడు చెప్పారు, నీకున్నది అన్ని అమ్మేసి ఎవరికి అది చెప్పినప్పుడు ఈయన చాలా దుఃఖంతో ఏం చేశారు, దర్శన పడిపోయింది దేవునికి. సోదరు ఎక్కడ ముట్టినప్పుడు, ఆ డబ్బులు ముట్టినప్పుడు వస్తుంది. అసలు దేవుడు ముట్టినప్పుడు అందరు ఉన్నారు. డబ్బులు ముట్టితే అందరికి ఏమొస్తుంది, దుఃఖం వచ్చేది. ఈయన కూడా దేవుడు వేదన కలిగింది. అందుకే దేవుడు చెప్పాడు, నీకు ఒక కొదువు ఉందట. ఏది కొదువు? నాకు కంటే ఎక్కువ నీ ఎవరికి ప్రేమిస్తున్నాను, అదే గొప్పవాడు అయినా దేవుడి కంటే ధనం, దేవుడి కంటే ఆరాధన కంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళకుండా పనికి వెళ్ళడం అది తప్పు, అదే పెద్ద తప్పు. ఆరాధనకి వెళ్ళకుండా బిందుకి వెళ్తే ఆ డబ్బే ఆమె దేవుడు. అమ్మా నీదే దేవుడు కదా, నీ ఎవరికి ప్రేమిస్తున్నారు. ఆదివారం మీరేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, దేవుడి సన్నిధికి ఏం చేయాలి, ఆరాధన చేయాలి. అదే ఆరాధనకి వెళ్ళకుండా వేరే పనికి వెళ్తే నీ ఎవరికి ఎక్కువ ప్రేమిస్తున్నారు, పనికా దేవుడిగా? అదే చెప్తున్నారు, అదే నీ పెద్ద పాపం తల్లి. స్తోత్రం రాలేదు, రావాలి అక్కడికి దేవునికి స్తోత్రం కలిగి. ఆదివారం ఆరాధన ఎవరికి ఉన్నది,
6 రోజు నీకు ఇచ్చారు. 6 రోజు దేవుడు నీకు ఇచ్చారు. 7వ రోజు ఎవరిది? దేవుడికి సముద్రం కలిగి అల్లే చెప్పాలి. సాతాను వచ్చి దేవుడికి చెప్పిన ఒక మాట చెప్పండి. వర్తులు అందుకు మనము విస్తరింపబడి నారాల దేవుడికి వచ్చి నేర్పిస్తాను. దేవుడికి సోదరు దేవుడి దగ్గర సాతాను వచ్చి నన్ను ఒకసారి నీ ఏం చేయాలి? సాగిన పడితే ఈ మొత్తం ఎందుకు ఇస్తామనండి? ఈ ఒక రాజు మొత్తం ఏం చేయాలి? సాగిపడాలంటే అర్థం మొక్కాలంటే అర్థం ఆరాధన చేయాలి. ఒకసారి నన్ను ఏం చేయాలి? ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది? మనకు అది చెప్పలేదు కాబట్టి స్తోత్రం. అర్థం కాలేదు. ఆ మాట యేసయ్యకి చెప్పింది మీ విశ్వాసంగా మనకి చెప్పుంటే ఎవరు కూడా కారణం ఉండదండి. అందరూ ఇక్కడ లేనట్టుగా కూర్చున్నారు. సాతాను యేసయ్యకి చెప్పినట్టుగా మనకి సాతాను చెప్పిన అనుకో ఎప్పుడో మొక్కే శాస్త్రి వేసుకొని వెళ్ళిపోయిండు. అదే కదా ఆదివారం మీ అమ్మాయి వంటకి నీ ప్రేమిస్తున్నారు. దేవుడి కంటే నీ ఏం చేస్తున్నారు? ఆరాధన ఎందుకు రాలేదంటే స్తోత్రం. దేవుడి కంటే పనికెళ్ళడం ఇదే మెయిన్ తప్పండి. దేవుడు పెట్టారా? ఒక ఆరాధనకి విలువ ఎంత ఉంది చెప్పండి? ఎంత ఖరీదు ఉందో చెప్పండి. సాతాను చెప్పండి. ప్రగతికి ఎంత ఉంది చెప్పు. ఇక్కడ ఒక సెంటికి ఎంత ఉంది? ఇక్కడ ఎంత భూమికి ఎంత విలువ ఉంది చెప్పండి? 1,00,000 రూపాయలు. ఎంత? 1 సెంట్ ఎంతండి? 1 సెంట్ 1,00,000 రూపాయలు. ఒక సెంటికి ఎంత ఉంది? 1,00,000 రూపాయలు. 1,00,000 మూరయా? ఇక్కడ ఎలాగ ఇక్కడ మూరా సెంట్ సెంటికి ఎంత ఉంది? 1,00,000 రూపాయలు. అలాగైతే ఈ ప్రపంచానికి ఎంత ఉందని చెప్పండి. ఎన్ని లక్షలో ఎన్ని కోట్లు? అది రాయడానికి మన బదులు కథము లేదు మనకు. పెన్ను ఉండదు అంటారా? అన్ని సున్నాలు రాయడానికి పెన్ను లేదు. నీ ఆకృతం అనేది చింతించమ్మా. ఒక ఆరాధనకి అంత విలువ ఉంది. ఒక ఆదివారం ఆరాధనకే అంత విలువ ఉంది. ఇంక జ్వరం కడుపు నొప్పి ఉన్న జబ్బులన్నీ ఆ రోజే వస్తాయి. నేను కాలేజీకి పడుతున్నప్పుడు చర్చకి వెళ్ళాను. నడవడానికి నిలవడానికి శక్తి లేనప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను. మీరు మంచం కాడ పడుకొని చాపే చర్చి ఆలోచిస్తారు. పాత పాత గారికి ఒక స్టోరీ. పాత చేయించండి అయ్యగారు. అదే జగనన్న 20,000 ఇస్తున్నారంటే కుట్టుకొని పరిగెడతాడు. ఆ భార్య డెలివరీ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆడగదికి వచ్చి వెనక కూర్చొని ఒక చైర్ పెట్టేసి అక్కడ కూర్చోబెట్టాడు. కూర్చోమని. నా పాప కూడా అలాగా అయింది. దేవుడికి స్తోత్రం కనుక నీకు తెలుసా తెలియదంటే నాకు అర్థం అవ్వలేదు. ఈ 2వ పాప అన్ను ఆడికి డెలివరీ అయినప్పుడు ఏమైందంటే తెలుసా? 6 నెలలు 7, 8 అయినప్పుడు ఆడు గర్భమాత్ర ఏం లేదు, నీళ్ళు లేదు, ఉమ్మలేదు. లేకపోతే ఏమవుతుంది మీకు తెలుసు కదా? తల్లికి పిల్లకి ఏమవుతుంది? ప్రమాదం. డాక్టర్ చెప్పారు నడవకూడదు, పని 2 కాళ్ళు పైకి పెట్టి బెటర్ పైకి పెట్టి తల కిందకి పెట్టి ఇలా పడతారు. కాళ్ళు 2 ఎలా ఉంది? మంచి పైకి ఇలా ఉంది. మంచి తల ఎలా ఉంది? కిందకి. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అల్లుడు చెప్పారు ఇలాగా ఉన్నాడు. అంటే చెప్పి నేను హాస్పిటల్ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. 3 రోజులు తినకుండా నేను భార్య 2 ఉపవాస ప్రార్థన చేసి నేను ఆ డాక్టర్ చెప్పాను డిశ్చార్జ్ చేయమని చెప్పారు. డాక్టర్ నన్ను తిట్టు నీ పాస్టర్ నీకు కూడా నేను చెప్పాను. పాస్టర్ అయింది కాబట్టి కూడా ఉన్నా కాబట్టి చెప్తాను డిశ్చార్జ్ చేయమని. అక్కడ ప్రేయర్ వేసేసి అయ్యగారు వచ్చాడు, ఇంటికి నుంచి ప్రార్థన చేశారు. ఏం ప్రాబ్లం లేదు. వచ్చేటప్పుడు దేవుడు చర్చ తీసుకొని వెళ్ళారు, మీటింగ్ తీసుకొని వెళ్ళారు. మంచి డెలివరీ దేవుడు ఇచ్చారు. ఆపరేషన్ కావాలని చెప్పారు. ఎవరు? వైజాగ్ డాక్టర్. దేవుడికి సౌకర్యం కావాలని చెప్పారు. ఏమి జరుగుతుందంటే నేను చెప్పారు. నేను ప్రార్థన చేసిన దేవుడు అల్లుడు భయపడేది ఏమవుతున్నారు. నాకు భయం లేదు. దేవుడి మీద నేను ఆధారపడ్డాను కాబట్టి నాకు మన భయం లేదు. ప్రార్థన చేశాను. దేవుడు మంచి డెలివరీ ఇచ్చారు. సౌకర్యం కలిగిన
చెప్పారంటే ఇదెందుకు చెప్పారంటే మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరికి ప్రార్థన ఎవరికి నీ ఆరాధనలు ప్రార్థన ఇవ్వండి, కుటుంబ ప్రార్థన మొదటి సాధన ఎవరికి ఇవ్వండి, అన్ని విషయంలో ఎవరికి మొదటి సాధన ఇవ్వండి. స్కూల్ చదివిన పిల్లలు అందరూ పరీక్ష వచ్చినప్పుడు అందరూ హాజరు ఖర్చు తల తీసుకొని వచ్చుకున్నాడు, తల మాత్రం ఇస్తుంది. ఈ పరీక్ష అయిన తర్వాత మండం లాగేద్దు మళ్ళీ ఊరు మొత్తం ఆవు వలన తిరుగుతుంది. కట్టుబాటు లేని ఆవు ఉంది కదా, అది నీకు చూడలేదు. అక్కడ పార్వతున్నట్టు ఆవిడ దానికి ఏం లేదు, మొత్తం రోడ్డుకి అడ్డంగా పడుకుంటా. ఇప్పుడు స్కూల్ పరీక్ష వచ్చినప్పుడు ఆవు అన్ని తల మీద వస్తుంది. ఇక్కడ వేసి మరి మొదటి పోయిన వారంలో ప్రార్థన నేను చెయ్యను అని చెప్పారు. ఒకరోజు ప్రార్థన చేశారు, దేవుడు గొప్పగా విడుదల ఇచ్చాడు. చర్చికల్లా మళ్ళీ ఆడిని తీసుకొని ఇచ్చాడు. నాకు చెప్పారు ప్రార్థన నేనే చేయను అని. లాస్ట్ వచ్చిన టైం పాస్టర్ ఉంటున్నట్టు అనుకున్నారు. వచ్చిన టైంలో వాళ్ళన్నీ వచ్చి చెప్పిన కాబట్టి చిన్న ప్రార్థన అది మనస్ఫూర్తిగా కాదు. ఈ చర్చల సమయం కోసం ఎందుకు ప్రార్థన చేయడం అండి? ఒకసారి దేవుడు ఆయనకి విడుదల కట్టగా ఇచ్చారు. ఆ కృతజ్ఞత దేవుడి దగ్గర ఉండాలి కదా. దేవుడు నిన్ను ముట్టి బాగుపరిచారు, నేను పరీక్షలు గెలిచారు, నీ ఏం చేయాలి? చెల్లడానికి ఎక్కడ రావాలి? దేవుడికి రాకుండా వచ్చిన సంవత్సరం వస్తావా? డిసెంబర్ వచ్చినప్పుడు నీకు ఫుల్ చర్చ మొక్క ఫుల్ ఇక్కడ సరే ఉండదు. నేను విమర్శించిన వేదంతో చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన మనకు మొదటిసారి ఎవరికి వారి దేవునికి వారి దేవునికి స్తోత్రం కలిగిన ఎన్ని లోయలు ఏమవ్వాలి, ఎట్లా అవ్వాలి? నీ ఎక్కడ లోయలుగా ఉండో, ఎక్కడ డౌలుగా ఉండో అది నీ ఏం చేయాలి? పిల్లి చెయ్యాలి. సహోదరుడికి ఒక్క లోయలు ఉంది, ఒక్క తప్పు ఉంది. ఏమండి? దేవుడి కంటే ధనమంటే ఎక్కువ ప్రేమించాడు కాబట్టి ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏమంటే, సహోదరి సహోదరులారా, అన్నింటికి ఎక్కువ నీ ఎవరికి ప్రేమించాలి? నీ బిడ్డ కంటే, భార్య కంటే, సొంత ఆస్తి కంటే, ధనం కంటే, అన్నింటికంటే ఎవరికి ఎక్కువ ప్రేమించాలి? లోయలు ఏం చేయాలి? లోయలు అనగా ఉండిపోతుంది, అనగా ఉండకూడదు. ఏం చేయాలి? లోయలు గారు అదే చెప్పారు. దేవుడికి సత్యం మూడవది చెప్పినమంటే చెప్పండి. ప్రతి పర్వతం కొండ ఏమవ్వాలి? ఇప్పుడు కూడా కొందరు హృదయంలో ఏముంది? కొండే పర్వతం ఉంది, ఏమవ్వలేదు, ఎవరు అవ్వాలి? మనసు ఇప్పుడు ఏముంది? కొండ అర్థం అవ్వలేదు. గర్వం అదే మెయిన్. సాతానికి ఏముందండి? గర్వమే. మన కొందరి జీవితంలో ఇప్పుడు కూడా ఏమండి? ఆ గర్వమైన కొండ ఉంది కాబట్టి దేవుడు మహిమ నీలోనికి దిగదు. ఆ దిగాలంటే ఏమవ్వాలి? ఆ కొండ ఏం చేయాలి? అణచబడాలి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. చాలా మంది దేవుడి జీవితంలో ఏమన్నది? గర్వమైంది దేవుడికి. యేసుప్రభుని చూడండి. యేసుప్రభు 12 మంది శిష్యులుగా కూర్చున్నప్పుడు యేసయ్యకి అమ్మి వేసేయడానికి సిద్ధపరిచిన వారి కాదు కూడా యేసయ్య చేశాడు. మనమైతే మాట్లాడడం లేదు, అదే సరిగా మాట్లాడరు. హల్లెలూయా. మనసులో ఏముంది? మారు మనసు ప్రకటించి యోగన్ గారు చెప్తున్నారు. హలో ఇశ్రాయేలు ప్రజలారా, నీ హృదయంలో కొండ ఉంది, అది ఏం చేయాలి? పర్వతం ఉంది, అది ఎవరు చేయాలి? ఎక్కడ ఏమవ్వాలి? ఎక్కడ మీరు దేవుడి సన్నిధిని ఎవరు చేయాలందో అది మొత్తం దేవుడి సన్నిధి ఏం చేయాలి? ఆమె చేయలేకపోతే ఏమవుతుంది? అందరితో ఏం చేయాలి అంటే ఎవరి పత్రికలో ఉందండి, ఎవరి పత్రిక రండి, ఎవరి పత్రిక లెక్కనండి. పౌలు గారు చెప్పిన మాట మీరు ఆలోచించండి. ఆ 12 అందరితో సమాధానమును
పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎప్పుడునూ ప్రభువును అందరితో సమాధానమును సమాధానం అందరితో సమాధానం అందరితో. ఎక్కడ నీ అమ్మతో నీకు సమాధానం ఉందా? హల్లెలూయా. నాన్నతో నీకు సమాధానం ఉందా? నాన్నతో నీ అమ్మతో సరిగా మాట్లాడుతున్నారా నువ్వు? అందరూ ఉన్నారు కదా నాన్నతో. యోహాన్ గారు చెప్పిన మాట నేను అది పాస్టర్ గారితో సమాధానం ఉందా? పాస్టర్ గారితో నీకు సమాధానం ఉందా? హల్లెలూయా. భార్య భర్తకి సమాధానం ఉందా? హల్లెలూయా. అత్తగారి కోడలతో సమాధానం ఉందా? హల్లెలూయా. ఎవరు హాలే ఇదన్నీ లేకపోతే పరలోకం ఎత్తాను ఈ వాక్యం దేవునిని చూడలేవు. నో వన్ కెన్ సీ లార్డ్. అదొద్దు, అది కొట్టడానికి నేను నిన్ను చూడాలి, నన్ను చూడు. రెండు కళ్ళతో నేను అంతకంటే కొత్తగా నాది సోదరు. హల్లెలూయా. సమాధానం ఉందా? అందరితో భారత గొడవాడి 2-3 రోజులు తినకుండా ఉన్నాను. ఇండియా పాకిస్తాన్ ఏ విశ్వాసం నాకు అర్థం అవ్వలేదు. గొడవ లేదా? భార్య లేదు కాబట్టి అదే భార్య ఉన్నప్పుడు గొడవ అవుతున్నారు 1 సెకండ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడకుండా అన్నం తినకుండా పడకను. దేవునికి స్తోత్రం. నీకు సమాధానం ఉందా? మీ అమ్మ దేవుడు మహిమతి గాని అదే అదే ఎవరు చెప్పుతున్నారు ఇదన్నీ రెడీ అయితే మహిమ దిగుతుంది. దేవుడు మహిమ దేవుడు గోరి దేవుడు మహిమ ఈ రోజుకి దిగాలంటే మనసు కలవాలి కలవాలి. పాట సూపర్. నీ ఇప్పుడు కూడా నీ ఎవరితో ఏం చేయదు. కొందరితో మాట్లాడుతున్నారు, కొందరికి మాత్రమే ప్రీజ్లు ఇస్తారు, కొందరికి ఎవరు నచ్చిన వాడితో మాత్రమే ఏం చేస్తున్నారు. అది సరైన ప్రేమ కాదు. ఎవరితో ప్రేమించాలి? బైబిల్ చెప్పిన శత్రువులను ప్రేమించాలి. ప్రేమించడానికి ఆకలి ఉంటే ఆహారం పెట్టాలి. నువ్వు ఆకలితో ఉన్నాడని తెలిస్తే మనం పారిపోతాం. ఎవరి శత్రువు? విశ్వాసీలు కూడా మీకు ఎప్పుడో ఏమవుతుంది, ఒకరొకరికి శత్రువులు అయిపోయారు. మనకు ఆడి చేత నా మీదకి పడుతుంది. ఆడి చేత ఆడి తీసుకొని వచ్చిన చెత్త నా మీదకి పడదు. ఎందుకు పడదు? ఆడు మాట్లాడదు, నేను మాట్లాడుతున్నా, చెత్త నా మీదకి పడదు, ఆడి మీదకి పడుతుంది. అర్థం కాలేదు. ఆయన మీతో మాట్లాడలేదు, మీరట్టు మాట్లాడివచ్చు కదా. ఆయనలో చెత్త ఆయనలోనే ఉంటది, మీలో పడదు కదా. ఆయన మీకు శత్రువు అయ్యాడు కదా, మీరు ఆయనతో మాట్లాడండి. ఆయన ఆ శత్రుత్వం ఆయనకి చెత్తగానే ఉంటది, నీకు ఉండదు కదా. మీరు మాట్లాడలేకపోతే ఆయన చెత్త నీ చెత్త. మనిషి రాయాలి కాబట్టి కొన్ని సమస్య వచ్చిన తర్వాత అలాగే ఏమో చిన్న పొరపాటు జరుగుతుంది. అది పట్టుకొని తిరగొద్దు. జరిగితే ఏం చేయాలి? వెంటనే రుణమాఫీ చేసుకుని వెళ్ళిపోవాలి. సోదరు అది ఈ కొండ మొత్తం ఎక్కడ గుండె లోపల పెట్టుకుని అలా చేసి ఎవరైనా చెప్పారు. అది ఎవరండి ఎక్కడే మారాలి నీ మనసే మారాలి. మారిన మనసే దేవునికి ఇస్తే సరిగ్గా మారిన మనసు దేవుడికి సేదగిన బలిగా ఉంటుంది. ఇది మారలేదు, దేవుడికి చెప్పండి. నేను అక్కడికి నిలబడి దీవించి మా దేవుడికి సోదరు కలిగి లేదు. యేసు ప్రభు శిష్యుడు కాలు ఏం చేశాడు? అడిగారు. ఆయనకి ఆడు కదా అన్నింటికంటే గర్వం ఆడుకు దేవుడు రావాలి కదా. యేసయ్య హృదయంలో అధిక గర్వం రావాలి. అవును కదా. మీరందరూ స్పందించండి, ఏదైనా చెప్పండి దేవునికి సోదరు. యేసయ్యకి అంత గొప్ప గర్వం రావాలి కదా. అందరు కాలు కడిగారు కదా, కాలు కట్టడు కదా, దేవుడిగా ఉంది కాబట్టి వారందరి ఎవరు కాలు కడగాలి? తిరిగి వేసేసాడు. ఈ 12 మంది అట్టాక్ వచ్చి చచ్చిపోయినట్టుగా అనుకున్నారు. నేను ఉదాహరణ, పెద్ద ఒక మనిషి మన భారతదేశంలో పెద్ద ఒక మనిషి నీ కాలు పెడితే ఎలా ఉందండి? నీ వద్దయ్యా వద్దయ్యా నువ్వు తెలిసిపోతుంది.
లేచిపోతారు కదా. కానీ ఎవరు ఏం చెప్పలేదు. పీతరు తప్ప ఎవరు ఏం చేయలేదు. పీతరు తప్ప ఎవరైనా చెప్పారా? నన్ను ఏం చేయకూడదు. బాగా కడుగు 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 ఇతరు మాత్రం చెప్పారయ్యా కడుగుతుందయ్యా అదే మొత్తం కడుగు ఇతరు మొత్తం కడిగానండి. అలాగే నేను చెప్పలేదు కదా. దేవుడికి స్తోత్రం. మనం అందరూ ఎవరు పోలేదు ఏసవాళ్ళను మారండి. కొన్ని పాస్టర్లు వెళ్ళకపోతున్నాం, మసలు వెళ్ళకపోతుంది. ఎవరితో మాట్లాడు వాడు వస్తాడు చేరు కూర్చారు. ఇక చూసినప్పుడు నాకు కర్ర పట్టుకుంటే బీపీ మీద రెండు కొట్టడానికి వస్తున్నాడు. వాడు చూడలేదు కొట్టు సూట్ కుడియడం కనబడదు. నేను అడుగుతున్నాడు. ఆడ నీకు ఏంటి తేడా ఉందా? ఆడ దేవుడు బిడ్డలు నీ కూడా ఆడ దేవుడు దాసుడు అంతే. దాసుడు అయితే నీకే నీ కాళ్ళ కింద కింద. ఈ పాస్టర్ అని పదవి నడిచి మినిస్టర్ అండి ఏంటి అర్థం? పాస్టర్ అంటే అర్థం ఏంటి? అది గ్రీక్ భాషలోకి వచ్చినప్పుడు సున్నా అండి. ఏంటండి? శూన్యమైనవాడు. సున్నా అంటే మీకు అర్థం అవ్వలేదు. శూన్యమైపోయినవాడు. ఎట్టి లేదు. సున్నకి ఏముందా? విలువలే అంతే. పాస్టర్ విలువ వాళ్ళు అందరే. నీకేదైనా విలువ జరగాలంటే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ? పరలోకములకు వెళ్ళినప్పుడు. స్తోత్రం కలిగింది కాక. ఇక్కడ నీ పెద్ద ఇదేం చూపించకూడదు. దేవుడికి స్తోత్రం. మనం అందరికంటే పౌలు గారు చెప్పాడు అందరికంటే నేను చెప్పండి. ఎఫెసీయులకు 3 అన్నట్టు తాగవద్దు. అందరికంటే నేనేమండి చిన్నవాడు. ఎవరు? పౌలు. పౌలు కాదు సౌలు అయిన పేరు. సౌలు అయిన పదానికి అర్థం పెద్దడు. అవును కదా. సభలో అంటే ఆమెకు చెప్పలేదు. మొదటి సభలో 9 అయితే మొదటి వదిలి చూడండి. ఎప్పుడు నేను చెప్పినట్టు అర్థం లేదా చూడండి. మొదటి సభలో 9 అయితే మొదటి వదిలి చూడండి. ఆఫియాకు పుట్టిన బెకోరాజు కుమారుడైన సేరోరుకు జననమైన అబియేలు కుమారుడకు కీసు అను బెన్యామీనొకడు ఉండెను. కీసు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్య గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒక్కడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. ఎత్తు గలవాడు. ఎత్తగలవాడు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎవరైంది? మనము దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎత్తువాడు అవుతుంది. ఆయన ముందుకు మనం చిన్నవాడు. అదో అందరూ ఉన్నారా దేవుడి సన్నిధిలో? స్తోత్రం కలిగింది కాక. అని మీరు నీ చెప్పిన పాస్టర్ గారు చిన్నవాడే కరెక్టే. కానీ పాస్టర్ గారికి ఏం చేయాలి? గౌరవం వారిని బహుమానించాలి, అన్యతరికాలి, అన్ని చేయాలి. కానీ దేవుడికి స్తోత్రం కలిగి మనకు నీకేం లేదు, తేడా లేదు. దేవుడికి స్తోత్రం కలిగిన విశ్వాసి పాస్టర్కి ఏం లేదు, తేడా లేదు. దేవుడికి స్తోత్రం. నేను ఇక్కడికి వచ్చి నిలబడినప్పుడు ఎవరు దైవదాసుడు దేవుడి పక్షంగా నిలబడి వాక్య పరిచయం చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనంటే దేవుడికి స్తోత్రం కలిగింది. ఎన్ని కొంటే ఏమవ్వాలి? లోయలు అవ్వాలి. యేసు ప్రభు శిష్యులు కాలేదు కడిగినట్టుగా మనం కూడా అందరికీ చేయాలి, పరిచయం చేయాలి. స్తోత్రం. అలాంటి మనస్సు కలిగి మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అన్ని కొండ పర్వతం ఏమవ్వాలి? లోయ రావాలి. దేవుడికి స్తోత్రం. యెషయా గ్రంథంలోకి తిరిగినట్టు దేవుడికి స్తోత్రం. 4వ వాక్యం చూడండి. 4వ వాక్యం 4వ వాక్యం. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను. అదే వంకర ఏం చేయాలి? అదే దేవుడికి స్తోత్రం. మన జీవితంలో ఏ వంకరతనం ఉందో అదే ఏం చేయాలి? చక్కగా మారండి. దేవుడికి స్తోత్రం. స్ట్రైట్ గా మారాలి. క్రైస్తవ ఈ మారు మనసు ఒకరికి వస్తే అందరు ఏమవుతుంది? వంకర మారి చక్కగా అవుతున్నారు. స్తోత్రం కలిగింది కాదు.
హల్లెలూయా చెప్పండి. క్రైస్తవ జీవితంలో వంకరతనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో ఏమి ఉండకూడదండి? వంకరతనం ఉండకూడదండి. సామెతల పుస్తకం చూడండి. సామెతల పుస్తకం 23వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. సామెతల పుస్తకం 23వ అధ్యాయం 33వ వాక్యం. విపరీతమైనవి నీ కన్నులకు కనబడను, నీవు వెర్రి మాటలు పలుకుదు, నీవు నడి సముద్రంలో పండుకొన్న వాని వలె నుందువు, వాడకు ఈ చివరను పండుకొన్న వాని వలె నుందువు. 33. అవును సార్. 23వ అధ్యాయం 33వ వచనం. ఏంటంటే నీ హృదయములు వక్రత విడిచిపెట్టమని చెప్పారు కదా, అక్కడే ఉంది కదా. నేను ఒకసారి చూస్తానండి. నీ హృదయం యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకోను. అది నీ హృదయము యథార్థమైన, అది నా బైబిల్ కరెక్ట్గా రాయబడిందంటే వక్రత నీ హృదయం ఏం ఉండకూడదు, వంకరత ఉండకూడదు, యథార్థమైన హృదయం మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగిన మన జీవితంలో ఏం లేదు, యథార్థమైన హృదయం మనలోనే. ఇప్పుడు కూడా చాలా మందిలో యథార్థమైన హృదయము లేదు. యథార్థమైన హృదయము దేవుడికి స్తోత్రం కలిగిన కాక. దేవుడు చూసినది నీ పై రూపం కాదు, దేవుడు చూసినది నీ అందరిగా. నీ హృదయం ఎలాగ ఉందో అదే దేవుడు చూస్తున్నారు. నీ అందరూ చూడలేదు, నీ బయట ఎలాగ ఉందో అదే దేవుడు చూడలేదు. నీ హృదయం బాగుందా అదే దేవుడు చూస్తున్నారు. అందుకని దేవుడు బిడ్డలకి ఒక విషయం నేను చెప్పుతున్నారు ఏమనంటే, హృదయంలో వంకరతను మార్చి హృదయం ఎలా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. సామెతల పుస్తకం 6వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. సామెతల పుస్తకం 6వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్నుగీటుచు కాళ్ళతో సైగ చేయను, వేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావం గలది. ఆ హృదయంలో ఏముంది? మూర్ఖ స్వభావం కలది అని వాక్యంలో రాయబడి. దేవుడికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చినది, దేవుడు బిడ్డలారా, మన హృదయంలో ఉన్న ఏదైనా వంకరతనం ఉందే అదన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. స్తోత్రం కలిగింది కాక. ఈ రాత్రి అది విడిచిపెట్టి మనలోని ఏం చేయాలి? సిద్ధపడే 11వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 20వ వాక్యం. అంటే యథార్థంగా ప్రవర్తించిన వాడి దేవుడికి ఇష్టడు. ఈ రాత్రి నేను చెప్పినామంటే ఏమండి, యథార్థమైన ఒక హృదయం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న వంకరతను మొత్తం ఏం చేయాలి? విడిచిపెట్టి యథార్థమైన ఒక హృదయం మనకు ఉండాలి. అదే మత్తయి సువార్తకి వచ్చినప్పుడు దేవుడు చెప్పుతున్న హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యుడు, వారు ఎవరికి చూడుతున్నారు అంటే దేవునికి చూడడానికి ఉన్న ఒకే మార్గం ఏం చేయాలి? హృదయం ఎలాగా ఉండాలి? శుద్ధమైన హృదయమో, పరిశుద్ధమైన, వంకరతనం లేని హృదయమో, మంచి మనస్సు మనకు ఉంటే అదే దీవెనకరము. దేవునికి స్తోత్రం కలిగింది. మంచి మనసున్న దేవుడు బిడ్డలు ఎక్కడ పోయినా కానీ వారిని నశించిపోగను, అది నాశనం ఆగదు. ఎందుకంటే మంచి మనస్సు ఉన్న వారికి దేవుడు దీవిస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. మళ్ళీ యెషయా గ్రంథంలోకి తిరిగి రండి. దేవునికి స్తోత్రం. చివరి మాట. దేవునికి స్తోత్రం కలిగి 4వ వాక్యం. అంటే సరికైన ఏమవ్వాలి? సమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ మనుషుడు పట్టిపోఉన్నది ఎలాగా? పెద్ద పెద్ద రాయి తగిలి పడిపోతావా? మన నడిచిన మార్గములు పెద్ద రాయి తగిలి మనం పడిపోతావా? చిన్న రాయి తగిలి పడిపోతుందా? చిన్న రాయి తగిలి మనం ఏమవుతున్నారు? 90% మనుషులు పడిపోదు చిన్న రాయి మీద. చిన్న చిన్న ఏదైన విషయం అంటే దాని వలన నీ జీవితం ఏమవుతుంది? పడిపోతాను. ఆ పడిపోకుండా నీ ఏం చేయాలి? అతని సరళంగా చెయ్యడమా? అలాగని నీ 5 కార్యము నీ చేసినప్పుడు 6వ కార్యం దేవుడు చేశారు అని యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5వ వాక్యంలో రాయబడి దేవుడు మహిమ వారిలో నిలుమని బైబిల్ రాయబడింది. దేవుడికి స్తోత్రం కలిగింది.
ఈ రాత్రి నా చెప్పుకొని వచ్చిన మాట ఏమంటే మరి దేవునికి స్తోత్రం. ఇది యోగన్న గారు వచ్చి దేవుడు వాక్య పరిచయం చేసినప్పుడు చెప్పిన మాట ఏమనగా దేవునికి స్తోత్రం కలిగా ఈ 5 విధేయములున్న విషయములు బాగా చేయండి, మీ మార్గ సిద్ధపరచండి, తప్పులు విడిచిపెట్టండి, మారు మనసు పొందుకోవని వాక్య పరిచయం చేయడానికి ప్రారంభించండి. దేవునికి స్తోత్రం కలిగా ఈ కాలంలో మనకు కూడా ఏం కావాలి? మార మనసు కావాలి. మార మనసు మనలోకి వస్తే ఇదన్నీ నీ ముందుకు చెప్పిన 5 విషయం నీలో నుండి తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. అదే యోహన్న గారు వచ్చి వాక్య పరిచయం ఈ మత్తయి సువార్త 3:1 నుండి 12 వరకు మీరు చదివితే మారు మనసు గురించి ఆయన చెప్పినది మాట. 12 నుండి కిందకి మీరు చదివితే దేవునికి స్తోత్రం కలిగిన యేసుక్రీస్తు బాప్టిజం గురించి చెప్పారంటే 12 నుండి కిందకి మీరు చదివితే 15 వరకు చదివితే అక్కడ రాయబడింది అంటే బాప్టిజం గురించి రాయబడింది. 16 నుండి కిందకి మీరు చదివితే యేసుక్రీస్తు 15 నుండి కిందకి చదివి యేసుక్రీస్తు బాప్టిజం గురించి రాయబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చింది సరి అయిన మారు మనసు మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మారు మనసు అని చెప్పిన పదానికి 2 అర్థం ఉంది. 1 పశ్చాత్తాపం, 2 మారు మనసు. ఈ పశ్చాత్తాపం మారు మనసు కాదు, మారు మనసు పశ్చాత్తాపం కాదు. ఇది 2 కూడా ఉంటే ఒక వ్యక్తి మారు మనసు రావచ్చు. 1 పశ్చాత్తాపం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో అది తక్కువ ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ పశ్చాత్తాపం అనే పదానికి ఎబ్రాయ భాషలో ఏం చెప్తున్నారంటే దేవునికి స్తోత్రము అది నేను మూలుగుచుండడం. అంటే పశ్చాత్తాపానికి అర్థం ఏమండి? మూలుగుచుండడం. 2వది దుఃఖపడడం. సరి అయిన పశ్చాత్తాపం ఒకళ్ళకి వస్తే ఏముంటుందమ్మా? మూలుగుచుంటే అయ్యో ఒక వేదన. ఏదైనా తప్పు చేసి వేరే ఎవరితో గొడవలు ఆడితే ఆ వ్యక్తిగా చూసినప్పుడు మన మనసుకి ఏమొస్తుంది? వేదన వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. సరి అయిన మారు మీరు ఎవరైనా తిట్టితే మీకు ఏదైనా వేదన ఉందా? మీరు ఎవరినైనా తిట్టారంటే తిట్టిన తర్వాత మీకు వేదన అనిపిస్తుందా? ఒక వారం ఎన్నిసార్లు అబద్ధం చెప్తున్నారండి మీరు? హల్లెలూయా. ఓ వేదన అనిపించట్లేదు అబద్ధం చెప్పి. దానికి పిల్లలకి చెప్తున్నా అదిగో దయ్యం వస్తుందండి. నిస్సారంగా చెప్తున్నారు ఇదిగో దయ్యం వస్తుందండి. ఇది నిజమా అబద్ధమా? ఇది చెప్పి చర్చకు వచ్చి ఏం ప్రోవడం లేదు, ఏంటి తెలియకూడదా అనేది ప్రార్థన చేస్తున్నా. ఎవరైనా వచ్చి డబ్బు అడిగినప్పుడు నేనేం చెప్తాను? ఒక్క రూపాయి లేదని. ఎంత అబద్ధం అంటే చెప్తాను. ఇది చెప్పిన తర్వాత చర్చలు వచ్చి కూర్చి ఎలా ఆరాధన చేస్తున్నావు, ఎలా పాట పాడేస్తున్నాము. నీకు పశ్చాత్తాపం రావలేదే. డబ్బు ఉంటే నా చేతులు డబ్బు ఉంటుంది ఇవ్వడానికి వీళ్ళు కుదరదు. నాకు అది అవసరం ఉంది అని చెప్పాడు బ్రో. నిజమే. ఒక్క రూపాయి కూడా లేదట. ఇది ఒకటి. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? పార్వదేవుడు వెళ్తున్నారు. ఇక్కడ కుమారుడ వెళ్ళిన ఎక్కడ చెప్పినది ఎక్కడ? హల్లెలూయా. అమ్మా ఈ చిన్న ఈ విషయం పెద్ద పెద్ద ప్రోగ్రాం అవుతుంది. సముద్రం ఎలా పెద్దది అయింది? చిన్న నది కలిసినప్పుడు ఏమైంది? అందువల్ల నీ అరగా నీ జీవితం కూడా ఈ చిన్న చెప్పినది మొత్తం ఏమవుతుంది? పెద్ద సముద్రంగా మారిపోతుంది. మీ దేవుడు దాన్ని తొలగిపోతుంది. దేవుడికి స్తోత్రం. సరి అయిన మానవుని పశ్చాత్తాపం రావాలి. సరి అయిన స్తోత్రం. ఎవరికి తిట్టితే అవును పిల్లలకు కొట్టిన తర్వాత ఏం చెప్పాలి? సూర్యమ్మ అని చెప్పడానికి మనసు నీకు ఉండాలి. ఏం చెప్పాలి? అది నోరు తెరవదు. సారీ రాదు, చాలా కష్టం అయిపోయింది. అమెరికలో ఉన్నవాడికి చూడండి, ఏదైనా సామాను కొన్నిసార్లు ఇచ్చింది అనుకో వెంటనే ఆడేం చేస్తారు? థ్యాంక్స్ అని చెప్పి. మీరు ఎవరిచ్చినా అని చెప్పి
ఇంకా మనకన్నా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇస్తే ఏం ఉండదు. ఎవరైనా ఏదో చిన్న ఉపకారం చేసి ఆడికేది థ్యాంక్స్ అమ్మా అంటే ఆ డబ్బు కూడా అక్కర్లేదు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పిన మాట ఈ చిన్న చిన్న విషయంలో ఉండకూడదు. అందులన్నీ పశ్చాత్తాపడండి. దేవుడికి స్తోత్రం కలిగింది. ఒక వ్యక్తికి గట్టిగా తిట్టారు. తిట్టిన తర్వాత ఆ వ్యక్తికి ఏం చేయాలి? అది మనసు ఏమైంది? అది కనబడలేదు. దాన్ని ఆడేం చేశాను? మనసు గాయంతో వెళ్తున్నారు. అటువంటి వాడికి వదలకూడదు. ఒక మాట చెప్పాలి, ఏంటంటే అప్పుడు పోరాడరా, నేను గట్టిగా నేను తిట్టాను, అది నాకు తెలుసు, క్షమించాడా, నీ కొరకే నేను చెప్పారని అది చెప్పరు. వదరా తింటరా అంటారు, చెప్తాను. అవును, ఈయన అన్నం తినకుండా మామూలుగా మూలే కూర్చున్నప్పుడు ఏం చెప్తుంది? వచ్చి తిని చెల్లిపోరా నాయన, కావాలంటే తిని చెల్లిపోరా అంట. సారీ అంటారు. కొందరికి ఇప్పుడు కూడా ఇది తెలియలేదండి. దేవుని పశ్చాత్తాప మనసులు రావాలి, మారు మనసులు మొదటి రావాలని ఏమంటే పశ్చాత్తాపం. దేవునికి స్తోత్రం కలిగింది. చాలా మందికి ఏమి లేదండి, పశ్చాత్తాపము లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆమె చెప్పండి. మత్తయి సువార్త 27వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 27వ వాక్యం చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపపడ్డా? ఆయన శిక్ష విధింపబడడం చూసి ప్రశ్న అర్థం కాలేదు. పశ్చాత్తాప పడు ఉంటే మళ్ళీ ఉరిపోసుకోవాల్సిన అవసరం దేనికి వచ్చింది? పడిని చూసి ఆజ్ఞ వచ్చింది. పశ్చాత్తాపం ఉంటే నీ ఎక్కడికి వెళ్ళాలి? ఊరిపోసి చచ్చిపోతావా? లేదా ఎవరి దగ్గరే? ఎవరి దగ్గరికి చెప్పారు పశ్చాత్తాపడారని? దేవుడి దగ్గర లేదు, శాస్త్రం దగ్గర లేదు. యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అవునా? మీరు ప్రధాన యాజకుడు, అదే 3వ వచనం. 2 నుండి కిందకి చదవండి. 2 నుండి 4 వరకు చదవండి. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరాపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పారు. ప్రధాన యాజకులకి చెప్పాడు. చర్చిలో ఉన్నవాడు, ఆర్సీలో ఉన్నవాడు ఇప్పుడు కూడా ఎవరి చేయాలి చెప్తున్నారు. ఫాదర్ బాబు ఎవరికి చెప్పాలి? నీకన్నా చెప్పచ్చా? మళ్ళీ ఫాదర్ గారి మధ్యవర్తి కింద పెట్టుకోవడం. నీ బాబు ఎవరికి చెప్పారు? ఫాదర్కి చెప్పారు. ఫాదర్ బాబు ఎవరికి చెప్తున్నారు? దేవునికి చెప్పారు. మనకంతా చెప్పొచ్చు కదా. మధ్యవర్తికి వస్తే ఆయన కూడా అనుకోని ఈ మనిషిలో పశ్చాత్తాపడినవాడు ఏసై దగ్గరికి వెళ్ళి, ఏసయ్యా నేను అప్పగించాను అప్పగించానని. కానీ ఏముంది? పశ్చాత్తాపం ఉంది, మూలుగుతున్నారు, దుఃఖం ఉంది, మారమనసు లేదు. అదే నేను చెప్తున్నాను. చాలా మంది విశ్వాసికి ఏముంది? దుఃఖం ఉంది, లేదు. కొందరు ఏడుస్తున్నారు, గొప్ప గొప్ప ఏడ్చేస్తారు. కానీ ఏసీ దగ్గరికి వచ్చే చేపలు అది వచ్చి ఏం చేసేది? కబలించుకొని ఏడ్చారు. ఏడ్చినప్పుడు అందరూ ఏం చెప్పారు? అయ్యో పెద్ద కోడలు ఎంత మంచి అమ్మ. అసలు ఇప్పుడు అత్తగారు మొదలు అత్తగారికి ఏం చేయాలి? ముద్దు పెట్టి ఏం చేశారు? ఇది ఎందుకు ఏడిచారు? సరైన మారు మనసు కాదండి, పశ్చాత్తాపం కాదు. అలాగైతే యూద గారికి పశ్చాత్తాపం వచ్చేది, కానీ ఆయనకి సరి అయిన మారు మనసు. ఈ కాలంలో చాలా మంది విశ్వాసులు పశ్చాత్తాపం పడుతున్నారు, ఏడుస్తున్నారు, కానీ వారు ఏం రాలే. మారు మనసు రావాలి, పశ్చాత్తాపం రావాలి. పట్టు మళ్ళీ నేను చెప్పారు కదా, ఎవరెవరో చెప్పారు, నీ భర్త నీకు చెప్పారు కదా. నీ మీద తొట్టేసి చెప్తున్నా, మళ్ళీ నేను తాగను.
నేను చెయ్యను. మళ్ళీ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాను, అలాగే ఉండిపోయింది. రోజు రోజు పశ్చాత్తాపం, రోజు రోజు కొట్టేయడం అలవాటు అయిపోయింది. అలా అందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏ సంఘం, మా సంఘం రారా, మీరు సరి అయిన వాక్యంలోనికి తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపం పడాలి, పశ్చాత్తాపం మనకి రావాలి. దేవునికి స్తోత్రం. ఊరికి వచ్చినట్టుగా కాదండి పశ్చాత్తాపం. సరి అయిన పశ్చాత్తాపం వస్తే మూడు కూర్చుంది, వేదన పడుతుంది, మారు మనసులో తిరుగుతుంది. చాలా మంది ఇప్పుడు కూడా ఏమావలే మానవలసిన మతాయి సువార్త దగ్గర రండి. మతాయి సువార్త ఇదే మాట వినండి. మతాయి సువార్త 21వ అధ్యాయం 28 నుండి కిందకి చదవండి. మతాయి సువార్త 21వ అధ్యాయము 28 నుండి కిందకి చదవండి. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. ఫస్ట్ పోనని చెప్పాడు, తర్వాత పోతానని చెప్పేది. వెళ్ళాలని చెప్పారు. తర్వాత ఈయనకేం వచ్చింది, మనసు మార్చుకొని పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో నేను ఆడతానని చెప్పారు కదా, చెప్పిన తప్ప అయిపోయింది అనిపించింది దానికి. సోదరం మళ్ళీ ఆయన లేచి ఎక్కడికి వెళ్ళారు, అదే వెళ్ళారు. అదే సరే మారు మనసు. దేవునికి సోదరం, దేవునికి సోదరం. వాళ్ళేం చెప్పండి, మనమందరూ ఎక్కువ అవుతుంది చెప్పిన ఎక్కడ తెలుసా, మన పాస్టర్లు అందరూ ఎక్కువ అవుతుంది చెప్పిన చోట ఎక్కడ తెలుసా మీకు, సమాధి కదండి. చచ్చిపోయినప్పుడు 6 వాక్య పరిచయం చేసినప్పుడు. మా ఈ విశ్వాసి చాలా మంచి ఒకసారి లేపిస్తున్నా అనుకో, పాత్ర పారిపోతుంది. లేరనుకుంటారు అందరూ. ఆ మనిషిని దేవుడు మరలా తిరిగి లేపారు అనుకోండి, ఆ పాస్ గారు చెప్పిన మాటకి మారిపోతారు. తాగోతి చచ్చిపోయినప్పుడు పాత్ర చెప్పిన ఏదైనా మంచివాడు తెలుసా, అప్పుడు వాడి భార్య తన కొడుకు పిలిచాడు తిరగడం. ఈ పాస్ గారు చెప్పిన ఈయన మీ నాన్న ఒకసారి చూడరా అంట. ఎందుకు ఎలాంటి నీ వాక్యం చెప్పి వెళ్ళిపో, మంచి విశ్వాసం అయితే ఏం చెప్తుంది అంటే మంచి మాట్లాడుతుంది. విశ్వాసం లేదు తాగబోతే చచ్చిపోయిన వాడు గురించి మంచివాడండి అలాగే నేను చెప్పొద్దు, వాక్యం చెప్పి వెళ్ళిపోతుంది. స్తోత్రం జరిగింది. అమ్మా సరైన పశ్చాత్తాపం ఉంటే వెళ్ళను అని చెప్పారు. తర్వాత ఏం చేశారు, వెళ్ళారు. దేవునికి పశ్చాత్తాపం, మారు మనసు. దేవునికి స్తోత్రం కలిగింది. మనలో ఎందుకు అది రాలే, సంఘ బిడ్డలు రావాలి. దేవునికి స్తోత్రం. ఇది చూడండి, కొరింథీ పత్రిక దగ్గర రండి. కొరింథీ పత్రిక దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 8 వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 8 వచనం. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. పత్రిక ద్వారా ఈ సంఘ బిడ్డలకి ఏమైంది, దుఃఖం కలిగింది. ఏంటి పత్రిక ద్వారా ఈ కొరింథీ పత్రికలో కూడా ఆయన ఏం చేసిన కుమార్తె తన తండ్రి భార్యకి తన భార్య పెళ్లి చేసుకున్నారు. అంటే నాన్నగారు తొలి భార్యకి వివాహం చేశారు. ఆ అమ్మ చచ్చిపోయారు. ఆ అమ్మాయిలు ఉన్న కొడుకుని నాన్నగారు మళ్ళీ 2వ ఒక భార్య చేశారు. అప్పుడు నాన్నగారు చచ్చిపోయారు. ఆ అమ్మకి ఈయన ఏం చేశారు, పెళ్లి చేసుకున్నారు. చేసినప్పుడు పౌలు గారు చెప్పారు, ఆ దుష్టను నీ దగ్గర నుండి ఏం చేయాలి, తొలగించి వేసి. అంటే నేను చెప్పిన మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం సంగతి అండి. ఏం చేయాలి చెప్పారు, దూరం పరిచయమని చెప్పారు. అంటే పౌలు గారు చెప్పిన మాట వలన కొరింథీ సంఘ బిడ్డలకు అందరికి ఏమొచ్చింది, దుఃఖం కలిగింది. దేనికి, ఆ మాట చెప్పినందుకు. ఆ మాట ఈ సహోదరునికి మన సంఘం నుండి తీసేయాలని చెప్పారు. కాబట్టి సంఘ బిడ్డలకు అందరికి ఏమని తెచ్చింది, మానసికంగా వేదన కలిగింది. మానసికంగా భయంకరమైన నొప్పి కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ నొప్పి వలన ఏం చేస్తున్నారు, సంఘ బిడ్డలు అందరూ ఏం చేస్తున్నారు, బాధపడుతున్నారు. 10 వచనం చూడండి. 10 వచనం. దైవ చిత్తానుసారమైన
వాక్యానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు ఆమేన్. కలుగు చేయును. ఎలాంటి దుఃఖం అండి? దైవ చిత్తమైన దుఃఖము మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వస్తుంది? రక్షణార్థమైన మారు మనసును హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగిన దైవ చిత్తమైన పశ్చాత్తాపం మనలోనికి వస్తే ఏమొస్తుందండి? ఆమేన్ ఆమేన్ ఆమేన్. సరి అయిన మారు మనసు మనలోనికి వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన మాట కొందరు ఏం చేస్తున్నారు, ఏదో స్వస్థత జరిగేదని అనుకుని ఎక్కడికి వస్తున్నారు, సంఘాల్లోకి వచ్చేస్తున్నారు. సంఘాల నుంచి మారు మనసు ఉంది, బాప్తిసం పొందారు. మారు మనసు లేదు, బాప్తిసం పొందారు. సంఘకు వచ్చి బాత్రూమ్ ఉంది సార్, అయితే మారు మనసు లేకుండా. ఈయన పశ్చాత్తాపడారా? ఈయనకి మారు మనసు వచ్చిందా? లేదు. ఏం లేదు. ఈయనకి ఏమొచ్చింది? స్వస్థత తెలుసుకొని వచ్చారు కాబట్టి ఈయన ఎక్కడికి వచ్చారు? సంఘం లోపలికి వచ్చారు. సంఘ లోపలికి వచ్చారు కాబట్టి ఈయన ఏం చేశారు? మారు మనసు సరి అయిన పశ్చాత్తాపం రావలేదు. ఈ కాలంలో చాలా మంది విశ్వాసానికి సరి అయిన పశ్చాత్తాపం, మారు మనసు తర్వాత చెప్తారు, సరి అయిన పశ్చాత్తాపము రాయలేదు. దేవునికి స్తోత్రం. సరి అయిన పశ్చాత్తాపం ఉంటే నీ సరి అయిన మార్పులోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని రాత్రి దేవుని దగ్గరికి మొదటిగా రావాలంటే పశ్చాత్తాపం. ఆమేన్. రెండవది ఏం రావాలి? మారు మనసు. స్తోత్రం. కొందరికి అమ్మగారు మారు మనసు. దేవునికి స్తోత్రం. మారు మనసు బైబిల్ చెప్తున్నారండి, మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన. అది మారు మనసు అని గ్రీకు భాషలో ఏమంటారు? మనసు మార్చడం. మనసు ఏమవ్వాలి? మార్చాలి. ఎప్పుడు వరకు మనసు మార్చాలి? మారు మనసు పొందినప్పుడు మార్చుంది. చాలా ఇంకా రోజు రోజు ఏం చేయాలి? ఆ మనసు మారాలి. అదే రోమాపత్రిక 12:2 వాక్యం చదివి మీకు అందరికీ తెలిసిన వాక్యం చదవండి. మీకు అందరికీ తెలిసిన లేదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన ఒకట వలన రూపాంతరం. నీ మనసు ఏం చేయాలి? మారాలి. ఎక్కడ వాక్యం ఒకసారి కూడా చూడండి. ఆ మనసు మారిన వాక్యం కూడా లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం. లోక మర్యాద ఏంటండి? బైబిల్లో ఈ లోక మర్యాద ఏంటని చెప్పిన మూడండి. ఒకటి యేసు ప్రభువు చెప్పిన యోహాను సువార్త 3:16 చదవద్దు, చదవకుండా చెప్పండి. ఇక్కడ లోకం అని చెప్పిన ఎవరి కోసం చెప్పారు? మనుషులే. అక్కడ లోకం అని చెప్పినది మనుషులే. అవును కదా. ఇది యాకోబు పత్రిక 4 వాక్యం చదివినప్పుడు లోక స్నేహం దేవునితో వైరం. ఈ లోక ఏది? లోక స్నేహం అన్నది ఏది? మనుషులు కాదు, లోకటి లోకం. అర్థమైందా? ఇక్కడ చదివిన వాక్యంలో రోమాపత్రిక 12:2 వాక్యంలో లోక మర్యాద అంటే ఏది? ఓన్లీ ట్రెండ్. లోక మర్యాద అంటే నీ ఊరికి ఒక మర్యాద, ఊరు సాంప్రదాయాలు, కష్టం, ఆ సంప్రదాయాలు అనుసరించి నీ ఏం ఇటు పారంపర్యం, ఆచారాలు. నీ మనం మార్చుకో. అదే నీ ఆచారం, నీ సిస్టమ్, ట్రెడిషన్. అది 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 చూసి నీ మనసు మారుకో. మనం ఏం చేస్తున్నారు? దాన్నే పాటించారు. ఏది? మర్యాద. ఆ ఊరు వాళ్ళు ఎలాగ చెప్తా, మనం అలా చేయలేకపోతే దానికి 4 వాక్యాలు కూడా తగిలించేస్తారు. నేను చెప్పినది మీకు అర్థం అవుతున్నారో లేదో తెలియదండి. ఈ లోకంలో ఒక మర్యాద ఉంది, సిస్టమ్ ఉంది. ఏంటి సిస్టమ్? లోక మర్యాద ఏంటి? కొన్ని ఆధారం ఉంది. అది నీకు కావాలంట. పితృపారంపర్య ఆచారాలు. ఈ మంగళసూత్రం కట్టడానికి బైబిల్ వాక్యం ఉందా? వినదని కట్టుతున్నారు. ఒకటి వాక్యం లేదు, దానికి ఏం చేస్తున్నారు? ఒక వాక్యం ఉంది. అక్కడ 3 పీటల తాడు. అదే అదే అక్కడ రాయాలి కదా. అది ఇప్పుడు మీరు అనుకున్నది, నీ కట్టినోడు మంచిదా కట్టాదర మంచిదా? కట్టాదర మంచిది. కట్టలేనోడే మంచోడు, కట్టినోడు మంచోడు. కట్టినోడు మంచిది, కట్టలేనివాడు మంచిది.
ఎందుకంటే అది లోక సంప్రదాయం. ఏది అది మన భారతదేశ సాంప్రదాయం. అదే మాత్రం చెప్తే కట్టిస్తున్నారు. భారతదేశ సాంప్రదాయ ప్రకారం నీ మన మీద దేవుడి సంప్రదాయం అని చెప్పట్లేదు. అందరు ఉన్నారా? అదే సంప్రదాయం. నేను పెద్ద చర్చికి వెళ్ళాడు, అక్కడ వైజాగ్ ఒక మీటింగ్ వెళ్ళాడు, మ్యారేజ్ కోసం వెళ్ళాడు. అక్కడ పాస్టర్ ఏం చేయాలి, అక్కడ మంగళసూత్రం పెట్టలేదండి. నాకు సంతోషం కలిగింది. సాధ్యం లేదు. ఆంధ్రాకి కూడా మ్యారేజ్ జరిపించినప్పుడు ఏం చేయలేదు, మంగళసూత్రం లేదు, తల మీద ఏమీ లేదు, లేదు, అక్షరం. ఇది తల మీద ఉన్న పువ్వు కాదు, పువ్వుకి బదులుగా ఇప్పుడే ప్లాస్టిక్ కొట్టేసి అమ్మో దేవుడికి స్తోత్రం. ఇదంతా లోక మర్యాద ఏంటి? అది మనకు ఫాలో చేయకూడదు. ఆ మర్యాద చూడకుండా మారు మనసు పొందమని పౌలు గారు చెప్పారు. స్తోత్రం కలిగిన గారు. మెచ్యూరిటీ పెన్షన్ కోసం బైబిల్ వాక్యం ఉందా? ఒక వాక్యం ఉంది. అవును, దశకేలు 16 అధ్యాయంలో ఒక చిన్న ముక్క. అది దానికి సంబంధించిన కాదు. అది సమాధి ఏడు పువ్వులు పట్టడానికి బైబిల్ వాక్యం ఉందా? చచ్చిపోయిన వాడు తన మీద ఇదే ఏం వేస్తుంది? పువ్వులు, దండలు. ఎవరు పెట్టినారు? అది మీరెందుకు చేశాను? ఒక మర్యాద చెయ్యపోతారు, కొడేస్తారని భయం. ఇదే పట్టుకొని ఈయన ఒకడు క్రైస్తవుకి ఎదురుగా మాట్లాడుతున్నారు. ఒక అతని మీరు అక్కడ ఉండి మా ఆచారం ఎందుకు చేస్తున్నారు అంటే మీరు దేవుని బిడ్డలని చెప్పేసుకొని ఆ సిద్ధాంతాలు వాళ్ళ ఆచారాలన్నీ చేస్తే మీ మరి దేవుని బిడ్డలు ఎలాగా మా బిడ్డలే అని చెప్తున్నారు. అయ్యో నేను నీళ్లు తెచ్చి వచ్చారు, నీళ్లు కూడా తర్వాత ఓయిల్ కూడా తెచ్చి వచ్చారు. ఇది అభిషేకం చేయమని చెప్పారు. ఏంటి ఏది ఎలా అభిషేకించడం? నాన్న అభిషేకించడానికి నాన్న దేవుడా? నేను చెప్పాను నీళ్ళైతే ఏదైనా ఒకటికి ప్రార్థన చేసి అందులోకి వేయరు. ఈ కొందరికి పడిపాటు లేదు. పిచ్చి పిచ్చి లోక సాంప్రదాయాలు కలిపేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన అమ్మా, దేవుడు నా మనకే చూసిన ఏమంటే తెలుసా, ఇది రెండు ఏం కలుపుకూడదు, వేరే ఏం చేయకూడదు. కలిపితే ఏమవుతుంది? బైబిల్ రాయబడిన తెగులన్నీ నీ దగ్గర వస్తుందని ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో రాయబడింది. అందుకని ఈ తగిలి మీద రాకుండా మీది ఏం చేయకూడదు, కలపకూడదు. ఇదన్నీ చెప్పినప్పుడు నీకు నొప్పి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన అని కొన్ని నా మృక్కుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన పోనండి. ఇప్పుడు నేను చెప్పిన వచ్చినది దేవుడు బిడ్డ మారు మనసు ఒక్క రోజు కాదు, ప్రతిదినం మనకి ఏముండాలి? మారు మనసు ఉండాలి. ఇప్పుడు మనము రక్షణ పొంది వచ్చినప్పుడు ఒక మారు మనసు ఉంది. ఆ మారు మనసు, ఆ వచ్చిన మారు మనసు యేసయ్య రెండో రాకడ వరకు కదా అనగా మారు మనసు పొందుకోని మనం ఏం చేయాలి? ముందుకెళ్ళాలి. దేవుడికి స్తోత్రం కలిగిన ఇప్పుడు కూడా చాలా మంది అది లేదు. దేవుడికి స్తోత్రం కలిగింది. చూడండి, మారు మనసు అన్ని పదానికి సక్రియ 1:3 వాక్యం చూడండి. 1:3 కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నువ్వు నా తట్టు ఏం చేయాలి? తిరగాలి. అంటే మారు మనసుని చెప్పిన మరానికి అర్థం తిరగడం. మారు మనసు అనే పదానికి అర్థం ఏమండి? తిరగడం. అంటే నేను ఇప్పుడు చూడండి, మీరు ఇలాగ నడిచి వెళ్తున్నారు. అప్పుడు దేవుడు వాక్యం విన్నారు, నీ పావి నరకానికి వెళ్తున్నారు అని చెప్పిన మాట విని నేనే చేయాలి? ఇదే సరైన మారు మనసు. నీ సరైన మారు మనసు ఏంటంటే దేవుడు వాక్యం వినిన వెంటనే నీ నడిచి పెట్టి వెళ్ళిపోయిన మార్గం ఎబౌటే తిరిగిరా. దేవుడికి స్తోత్రం. నీ సహోదరు నీ చెయ్యిన పాపం, నీ చెయ్యిన క్రియల నుండి విడిచిపెట్టి ఎవరి దగ్గర దేవుని ఎదుట తిరగాలి. ఇప్పుడు నీ ఎరగా నడిచి వెళ్తున్నారు, సాతాను ఎదుటగా నడిచి వెళ్తున్నారు. అప్పుడు నీ దేవుడు వాక్యం విన్నారు, మారు మనసు పొందిన వెంటనే ఎవరి ఎదుట తిరిగడమే సరి అయిన మారు మనసు. దేవుడికి స్తోత్రం కలిగిన ఈ యోగన్న గారు అదే చెప్పారు, మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొందుకో. ఈ పొందడానికి వచ్చిన వాడిని చూసి యోగన్నారు పిలిచారు, సర్వ సంతానమా. ఎంత ఇప్పుడున్న వాడు అలా పిలిచిన అనుకో ఎలాగవుతుంది? సంఘంలోకి ఎవరు రాదు. అవును,
ఎందుకు యోహాను గారి సర్ప సంతానం అని పిలవడానికి ఉన్న సరి అయిన వాక్యం అర్థమయ్యమనకంటే ఆదాము అవ్వ ఎవరి మాట వినలేదు, ఎవరి మాట వినలేదు, దేవుడి మాట నమ్మలేదు, విశ్వసించలేదు, ఎవరి మాట విశ్వసించలేదు. అదే పాపం. ఏదండి పాపం? దేవుడు చెప్పిన మాట ఆజ్ఞాదర్కము కాదు, దేవుడు మాట విశ్వసించలేనిదే. చూడండి రోమాపత్రిక 14:23 చదవండి. రోమాపత్రిక 14:23 వాక్యం. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలం కాని ఏదో అదే పాపం. ఆది కాండములు మనం చదివినప్పుడు ఆదాము అవ్వ చేసిన పాపం ఏది? పండు తినడం కాదు, దేవుడు మాట వారేం చేయలేదు, విశ్వసించలేదు. ఎవరి మాట విశ్వసించలేదు? సాతాను మాట విశ్వసించలేదు, అదే పాపం. ఈ రోజున నీకు చెప్పబడడానికి సిద్ధంగా ఉండే మాట ఏమంటే పాపమని. ఏమండి? దేవుడు మాట మనం విశ్వసించలేదు, అదే పాపం. నీ అందుకు నరకములకు వెళ్ళిపోతున్నారు. కారణం నీ దేవుడి మాట నమ్మలేదు, ఎవరి మాట నమ్ముతున్నారు, అదే పాపం. దేవుడు ఏ మాట చెప్పుతున్నారో అది నమ్మిన వాడు మారు మనసులోనికి తిరిగి వస్తుంది. దేవుడి చెప్పుకొని వచ్చినది. ఆదాము ఎవరి మాట విన్నారు? సాతాను మాట విని పండు తిన్నారు. ఆ దినము నుండి మనుషులందరిలో ఆ రక్తములో ఏముంది? పాపం. అది సాతాను పాము విషము. పాము విషం. ఆ విషం ఎవరిలో ఉన్నారు? మనం అందరిలో ఉన్నారు. అందుకే బాప్టిస్ట్ యోహాను గారు చెప్పారు సర్ప సంతానమా. ఈ విషం ఉన్న కాబట్టి పాము ఏదైనా నడిచి వెళ్తున్నారు, ఈ వారందరూ వందరగా వెళ్తున్నారు. ఎవరు? ఆ కాలంలో ఉన్న మనుషులు. అందుకని యోహాను గారు పిలిచారు సర్ప సంతానమా అని పిలవడానికి కాదు. మరి పౌలు గారు మారు మనిషి పొందిన తర్వాత 3 దినాలు కన్ను కనిపించలేదు. సౌలు వచ్చి ప్రార్థన చేసిన వెంటనే కన్ను నుండి దేవునికి పొరపోయింది. పాము శరీరంలో ఒక పొర ఉంది కదా, ఆ శక్తి అప్పటి నుండి ఆయన శరీరం నుండి ఏమైంది? తొలగిపోయింది. సరైన మారు మనసు వచ్చినప్పుడు పాము స్వభావము నీ నోటిలో ఏమవుతుందో విడుదల కలుగుతుంది. ఈ మారు మనసులో తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇది చూడండి, దేవునికి స్తోత్రము. దేవుని వాక్యంలోని తెలుసుకోండి. అపోస్తల కార్యము 20 అధ్యాయం 21 వాక్యం చూడండి. అపోస్తల కార్యము 20 అధ్యాయం 21. మరియు ప్రయోజనకరమైనది ఏది దర్శకొనక బహిరంగముగాను ఇంటింటిలో మీకు తెలియచేయచ్చు బోధించచ్చు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటున్నాను. మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం. ఇది రెండు కూడా ఉండాలి. మా శరీరం మారు మనసు ఉంటుంది కాబట్టి ఇది రెండు వస్తుంది. ఏది మారు మనసు వస్తుంది? విశ్వాసం. యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీరు మారు మనసు మనలోనికి వచ్చినప్పుడు యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం మనలోనికి రావాలి. కొందరు ఏం లేదు, మారు మనసు వచ్చింది, యేసుక్రీస్తులోన విశ్వాసం రావట్లేదు. దేవుడికి స్తోత్రం కలిగింది. అది రావాలండి. దేవుడికి స్తోత్రం. కొందరు కూడా మారు మనసు పొందిన గలాతీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట సమయం ఆయన కలిగిన ఇది కూడా చెప్పి నా మాట ముగిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక గలాతీ పత్రిక 3వ అధ్యాయంలోకి రండి. అక్కడ పౌలు గారు చెప్పిన మాట విశ్వాసంలోకి వచ్చినప్పుడు వారి జీవితంలో జరిగిన కొన్ని మాట అక్కడ చెప్తున్నారు. 3వ అధ్యాయము 23వ వాక్యము 25వ వాక్యం.
విశ్వాసము వెల్లడి కాకమును అంటే విశ్వాసం వెల్లడి ఆయన అర్థం ఏంటండి? రాగమును. అవిశ్వాసములు రాగమునకు మునుపు నీకు ఒక విశ్వాసం ఉండేది. ఇది 25వ వాక్యం. విశ్వాసములు వెల్లడి అప్పుడు విశ్వాసములు రాగమునకు నీకే ఆధారం ఉందో, ఆధారం కాదు, విశ్వాసంలో వచ్చిన తర్వాత నీకు ఒక విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. వెనక ముందు నీకే ఉంటున్న విశ్వాసం ఇప్పుడు అదే విశ్వాసం ఇప్పుడు పట్టుకొని మారు మనసు పొందిన తర్వాత అది చెయ్యకూడదు. యేసుక్రీస్తులున్న విశ్వాసం, మారు మనసు, యేసుక్రీస్తులున్న విశ్వాసం. ఇదే యోహాను గారి వాక్య పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో సంఘానికి కూడా దేవుడు చెప్పిన చివరి మాట ఏమండి? మారు మనసు ముందు. ప్రకటన గ్రంథంలో 7 సంఘములకి 3 సంఘానికి దేవుడు చెప్పిన మారు మనసు ముందుకు అని చెప్తున్నారు. ఆయన అర్థం ఏమంటే ఆనాడు సంఘానికి చెప్పినట్టుగా ఈనాడు మారు మనసు పొంది బాప్తిసం పొందిన బిడ్డలు కూడా రోజు ఏమవ్వాలి? మారు మనసు పొందుకో, మనసేమవ్వాలి, మారాలి. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో మనసు సమర్పించిన దేవా, నా మనసుకు ఒక మారు మనసు కావాలి. ఒకసారి నా మారు మనసు పొందాను కానీ మన మనసు నా జీవితంలో ఏమవ్వలేదు, సరి అయిన మార్పులోకి నేను రాలేదు. ఈ రాత్రి నాకు సహాయం కావాలి ప్రభువా, సరి అయిన మారు మనసు నాలోనికి రావాలి ప్రభువా అని మీరు కూడా దేవుడి సరే కన్నీరు కలిసి ప్రార్థన చేసిన ఎడల ఈ రాత్రి దేవుడు నీకు సరి అయిన మారు మనసులోనికి నేను తీసుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం. అందుకంటే దేవుడి సరే ప్రార్థన చేస్తాం. ఈ వాటి ద్వారా దేవుడు అందరికీ దీవించిన కాక. ఈ రాత్రి వేళ సమర్పించుకుందాం దేవునికి సన్నిధిలో. ఒక నిమిషం మన జీవితాన్ని మనం పరిశీలించుకుని దేవునికి సన్నిధిలో సమర్పించుకుని రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఒప్పుకొని చూద్దాం. దేవా, చాలా సందర్భాల్లో మేము మారు మనసుకు తగిన ఫలం పొందకుండా మా విశ్వాస జీవితాన్ని మేము భ్రష్టపరిచి తీరేంతటిగా సాంప్రదాయాలు, కట్టుబాట్లు, లోక వ్యవస్థని మేము ఆశ్రయించుకొని తీరాము. ఈ రాత్రి వేళ మేము ఒప్పుకు తీరుతున్న దేవా, తొలి ఉన్న విశ్వాసం సరైన విశ్వాసం కాదు, నేటికి ఆ విశ్వాసం మారి తీరాలి. ఆ రీతిగా నీ హృదయంలో మన సాక్షి ఎక్కడైనా పొడిచి వేదన పరిచి ఈ వాక్యోపదేశంలో పొరపాటు జరిగింది అని తెలిపి తీరితే ఈ రాత్రి వేళ నాతో కలిసి ఏడవగలగచ్చు, ఏడ్చుకోవచ్చు, దేవునికి సన్నిధిలో కేకలు ఇవ్వచ్చు, ప్రార్థన చేసి చెప్పచ్చు. దేవా, నన్ను మందించము దేవా, నన్ను మందించము దేవా, నన్ను క్షమించము దేవా, నేను చేసింది పొరపాటు అయిపోయింది, నా జీవిత విధానము అది ఒక తప్పితముగా మారి తీరింది. ఈ రాత్రి వేళ నన్ను కడుగుమయ్యా, నన్ను శుభ్రపరచుమయ్యా, నేను మారి తిరిగి మరలా నీ దగ్గరికి తిరిగి రావడానికి కోరుచున్నాను. ఆ తప్పిపోయిన కుమారుడు చెప్పినదే పదం ఈ రాత్రి వేళ. దేవా, పరలోకం వ్యతిరేకంగా నేను పాపం చేసి తిని నన్ను క్షమించుము దేవా, నన్ను మందించుము దేవా, నేను లోక సాంప్రదాయాల నుంచి విడిచి రాలేకపోతున్నాను దేవా, ప్రజల యొక్క కట్టుబాట్లలో నుంచి నేను రాలేకపోతే, కుల వ్యవస్థలో నుంచి నేను రాలేకపోతున్నాను, దేవునికి వ్యతిరేకత కలిగిన చాలా విషయాల్లో నేను అడిచి ఉండిపోతున్నాను, నన్ను సహాయం చేయండి దేవా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేము కలిసి వచ్చి దేవా, యోహాను బాప్తిస్మం ఇచ్చిన యోహాను ప్రకటించిన అదే వాక్య భాగాన్ని దేవా మేము పరీక్షించుకు తీరుతున్నాం. మాలో మేము గర్వాన్ని ఉంచుకు తీరి, మాలోని మేము రాళ్ళను మేము ఉంచుకు పేరించి పరిచి దేవా మా ఆత్మీక జీవితాన్ని నడిపించుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాం. ఈ రాత్రి వేళ వాక్యోపదేశం వినేటప్పుడు మాకు అర్థమై తీరింది, అది సరైన మారు మనసుకున్న లక్షణం కాదు. మారు మనసు అయి తీరితే మనసున్నది తీరాలి, నీ లోపల ఒక ఏడుపు వచ్చి తీరాలి, నీ లోపల ఒక రోదన వచ్చి తీరాలి. అయ్యో, నేను దేవుని నామాన్ని నేను దూషించి తీరాను, నేను యేసయ్య రక్తాన్ని తొక్కుకెళ్ళి తీరాను, నేను యేసయ్య వాక్యానికి నేను లోబడకుండా దానిని విసర్జించుకు వెళ్ళి తీరాను. ఈ రాత్రి వేళ ఒప్పుకుంటున్నానయ్యా, నాకు దేవుని యొక్క రాజ్యం కావాలి, నాకు నిజమైన దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథములు ఉన్న వాక్యోపదేశం నాకు కావాలి. దానికి నేను కొన్ని సందర్భాల్లో విశ్వసించాల్సిన కేంద్రములు నేను దేవునినే నమ్మకుండా అపనమ్మకముతో ఉండి సాతానుకు పాలభాగసుడై తీరాను. ఈ రాత్రి వేళ సాంప్రదాయాలను విడిచిపెట్టి, ఆ కట్టుబాట్లను విడిచిపెట్టి వాటిలో నుంచి నన్ను దూరముగా దేవునికి దగ్గర తీరడానికి కృపావాత్సల్యం దయచేయండి.
తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్ల ఈ రాత్రి వేళ ఈ వాక్య సందేశం దేవుని తట్టు తిరగడానికి, దేవుని తట్టు తిరిగి వచ్చి తీరడానికి, దేవుని దగ్గరికి వచ్చి మనసు మార్చుకు తీరడానికి, జీవితం మార్చుకు తీరడానికి, స్వభావం మార్చుకు తీరడానికి, పద్ధతులు మార్చుకు తీరడానికి, వ్యవస్థితులు మార్చుకు తీరడానికి, సిద్ధాంతాలు మార్చుకు తీరడానికి ఈ రాత్రి వేళ కరుణ దయచేయండి దేవా, కృపావాసనం దయచేయండి దేవా. ఇన్నాళ్ళు మేము ఓర్పాలాగా జీవించాం, నటించుకొని తిరిగాం. ఈ రాత్రి వేళ దేవా నేను రూతుగా మారి తీరుతాను దేవా. నేను రూతుగా మార్చినందుకు దేవానికి స్తోత్రం. రూతు దేవుని యొక్క ఇంటిలో ప్రవేశించుకు తీరడానికి 10 తరముల వరకు దానికి యోగ్యత ఉండేది కాదు, అర్హత ఉండేది కాదు. అట్లాంటి ఆమె మనసు మార్చుకున్నందున, దేవుని దగ్గర ఒక మంచి నిర్ణయం తీసుకున్నందున తన జీవితం మారి తీరింది. యేసయ్యకు అమ్మ ముద్దమ్మగా మారి తీరింది. ఈ రాత్రి వేళ రూతుగా మమ్మల్ని కూడా మార్చండి దేవా. మా జీవిత స్థితిగతిలో మార్పు తెచ్చండి. ఇది మా బుద్ధి, శక్తి, సామర్థ్యం వల్ల జరిగేది కాదు దేవా, కేవలం నీ కృప ద్వారా జరిగితేరేది. ఈ రాత్రి వేళ ఆ కృపలు మేము అనుకుంటున్నాం. సహాయంతో చేయండి. మారు మనసుకు తగిన ఫలం సంపాదించుకు తీరి దేవుని యొక్క రాజ్యములోకి పాలభాగస్తుడై తీరడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ మా తప్పితమన్నింటినీ కూడా నీ సన్నిధిలో ఒప్పుకు తీరి క్షమాపణ అడిగి కోరుతున్నాం దేవా. మా ఇరుగు పొరుగు వారి పట్ల ఏదైనా కీడు చేసి ఉంటే ఈ రాత్రి వేళ వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి తీరేద్దట్టుగా. పాస్టర్ గారి వ్యతిరేకంగా ఏదైనా తప్పితం మాట్లాడుంటే ఈ రాత్రి వేళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి కోరి నీ జీవితం బాగుపరుచుకు తీయడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అలాగైతే నీ ఆత్మీయ జీవితాన్ని కూడా గమ్యం శ్రేష్టత కలిగే విధానంగా మారి తీరొచ్చు. అందుకే అంత నిమిత్తముగా ఈ రాత్రి వేళ సంఘ బిడ్డలకు అలా సహాయం చేసి దేవా విడుదల హస్తముతో నడిపించుచున్నందుకు దేవానికి స్తోత్రం. యోహాను చేసినట్లానే దేవా మేము కూడా మా జీవిత గమ్యాన్ని మార్చుకు తీరి సాతాను కట్టుబాట్ల నుంచి దూరమై దేవుని యొక్క వాక్య సిద్ధాంతములు, సంప్రదాయములు, దేవుని యొక్క వాక్య ఆస్పదముగా విశ్వాసములు నిలకడకం కలిగి ఉండి తీరడానికి మా అందరికి శక్తి సామర్థ్యం దయచేయండి. ఈ రాత్రి వేళ వాక్యోపదేశాన్ని బోధించిన సేవకులను బట్టి దేవానికి స్తోత్రం. ఆయనని దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి వేళ వాక్యం విన్న చిన్నల నుంచి పెద్దల వరకు అందరినీ దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం దేవా. ప్రత్యేకంగా ఈ ఊరిలో ఉన్న నివాసుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి పంట దీవింపబడి తీరాలి, వారి కుటుంబం దీవింపబడి తీరాలి, వారి పిల్లలు దీవింపబడి తీరాలి. వారు కూడా దేవునికి భాగ్యసాములుగా అంగీకరించి తీరేద్దట్టుగా, యేసయ్యని రక్షకునిగా అంగీకరించి తీరేద్దట్టుగా భాగ్యం వారి జీవితంలో దయచేయమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ మమ్మల్ని అందరూ కూడా దీవించినందుకు దేవానికి స్తోత్రం. నీ వాక్యోపదేశం ద్వారా మాకు హెచ్చరిక పరిచి ఆత్మీయ జీవితాన్ని శుద్ధిపరచుకు తీరడానికి కృపావాత్సల్యం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఇప్పుడు దేవా ఇక్కడ ప్రార్థన ముగించిన తర్వాత మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా పనుల్లోకి, మా సొంత కుటుంబాల్లోకి తిరిగి వచ్చినాం. నీ కృపలో మేము అనుకుంటున్నామయ్యా. ఈ వాక్యములోకి మేము అతుకు తీరుతున్నాం దేవా. దీవెనలతో నింపండి, సహాయం దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని 2 రాత్రి వరకు తొలగిందునుగాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గడి శబ్దంతో హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘ పిల్లలందరూ కూడా దీవించిన దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని సంఘటన అప్పులను తీర్చిన దేవుని స్తోత్రం చేద్దాం. రోగాలన్నీ స్వస్థపరిచిన స్తోత్రం చేద్దాం. మంచి ఆరోగ్యాన్ని దయచేసిన స్తోత్రం చేద్దాం. పిల్లలను దీవించినందుకు స్తోత్రం చేద్దాం. మారానాథ యేసయ్య త్వరగా వచ్చునుగాక. ఆమేన్. దేవుడు అందరిని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.